హాయ్ అందరికి ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో మనం సర్వీస్ ఐపీ గురించి అయితే మాట్లాడదాం. సర్వీస్ ఐపీ ఎందుకొచ్చింది పిక్చర్‌లోకి? దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం సర్వీస్ ఐపీ గురించి తెలుసుకునే దానికంటే ముందు మనం ఒక సినారియో బేస్డ్ ఒక ఎగ్జాంపుల్‌ని తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్ నుంచి సర్వీస్ ఐపీ అనేది నాకు ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా మనం ఒక ఇన్‌స్టాగ్రామ్ ఆహ్, కంటైనరైజేషన్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం. ఇన్‌స్టాగ్రామ్ ఒక కంటైనరైజేషన్ అప్లికేషన్. దానికి ఏమేమి కావాల్సి ఉంటుందంటే ఫస్ట్ నేను ఒక ఇండెక్స్.html క్రియేట్ చేస్తాను. ఇండెక్స్.html. సో, డన్. ఇండెక్స్.html నా వెబ్ పేజ్‌ని క్రియేట్ చేస్తుంది. అవునా? దాని తర్వాత ఇండెక్స్.html తర్వాత దానికి స్టైలింగ్ గూడా యాడ్ చేయాలి కాబట్టి నేనేం చేస్తాను, ఇంకొక ఫైల్‌ని గూడా తీసుకొని దాన్ని నేను స్టైల్.css అని తీసుకుంటాను. ఫైన్. సో, నాకు నా ఫ్రంట్ ఎండ్ అనేది క్రియేట్ అయింది. కానీ ఆ ఫ్రంట్ ఎండ్‌కి ఒక ఫంక్షనాలిటీ లైక్ బటన్ క్లిక్ చేస్తే అది ఎలా ఎళ్ళాలి? నా ఏపీఐస్‌తో కమ్యూనికేట్ చేయాలి. ఎందుకంటే బై ది ఎండ్ ఆఫ్ ది డే ఫ్రంట్ ఎండ్ వచ్చేసి ఏపీఐ కాలింగ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఏపీఐ కాలింగ్ చేస్తుంది. ఏపీఐ త్రూ నా బ్యాక్ ఎండ్‌కి అయితే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నేను స్టైల్ డాట్ సీఎస్ఎస్ తీసుకున్నాక నేనేం చేస్తాను, నేను ఒక యాప్ డాట్ జేఎస్ అనే ఒక ఫైల్‌ని కూడా క్రియేట్ చేసి దానిలో నా కంటెంట్ అనేది యాడ్ చేస్తాను. ఇక్కడ నేనేం చేస్తాను యాప్ డాట్ జేఎస్. డన్. ఇప్పుడు ఈ 3 ఫైల్స్ వచ్చేసి నాకు నా ఫ్రంట్ ఎండ్ ఒక అప్లికేషన్. నా అప్లికేషన్ అనేది మామూలుగా వీఎస్ కోడ్ ఓపెన్ చేసి మనం చెక్ చేస్తాం. అంతా కరెక్ట్‌గానే ఉంటుంది. ఓకేనా? ఎటువంటి ఇబ్బంది లేదు. దాని తర్వాత నేనేం చేస్తాను, మొత్తం అంత కరెక్ట్‌గా ఉన్నాక నేనేం చేస్తాను, దీన్ని నేను ఒక కంటైనరైజేషన్ ఇమేజ్‌గా మారుస్తాను. ఒక కంటైనర్ ఇమేజ్‌గా మార్చాలంటే నా దగ్గర ఏముండాలి? మీరు డాకర్ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నేనేం చేయాల్సి ఉంటది, నేను ఒక డాకర్ ఫైల్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. డాకర్ ఫైల్. సో, డాకర్ ఫైల్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది ఇక్కడ మనకి. ఇదంతా నాకొక స్టాక్. దీన్ని నేను ఒక స్టాక్ లాగా అనుకుంటా. ఎప్పుడైతే నేను నా మొత్తం డేటా అంతా రాసుకొని హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అంతా రాసేసుకొని, నేను ఎప్పుడైతే నా డాకర్ ఫైల్‌ని ఎగ్జిక్యూట్ చేస్తానో ఆటోమేటిక్‌గా నాకేమైపోతుంది, నాకొక కంటైనర్ ఇమేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది నా కంటైనర్ ఇమేజ్. ఈ ఇమేజ్‌కి నేమ్ ఇస్తాను నేను ఫ్రంట్ ఎండ్ అనే ఇచ్చేస్తాను. దీన్ని నేనేమంటాను ఫ్రంట్ ఎండ్ అంటాం. ఓకేనా? ఇది నా ఫ్రంట్ ఎండ్ ఒక ఇమేజ్. ఇమేజ్ ఎలా వచ్చింది? నా డాకర్ ఫైల్. నేను ఎప్పుడైతే నా డాకర్ ఫైల్ నేను రన్ చేస్తానో, ఆ డాకర్ ఫైల్‌లో నేను నా ఫైల్స్ డేటా అంతా ఇచ్చేసుంటాను. ఎక్కడ స్టోర్ అవ్వాలి? ఎక్కడ ఏం చేయాలని. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను ఒక ఇన్‌స్టాగ్రామ్ క్లోన్ అని చెప్పేసి నేను నా డాకర్ ఆహ్, ప్లే లిస్ట్‌లో అయితే నేనైతే పెట్టాను. మీకక్కడ పైన చూస్తే మీకు ఐ ఐకాన్స్‌లో కూడా మీకైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు. ఒకసారి చెక్ చేయొచ్చు. డన్. ఇప్పుడు నా ఫ్రంట్ ఎండ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు సెకండ్ నేను బ్యాక్ ఎండ్ కూడా క్రియేట్ చేయాల్సి ఉంటది. బ్యాక్ ఎండ్ క్రియేట్ చేయాలంటే నేను సేమ్ ఫైల్‌ని కాపీ చేసుకుంటాను ఇక్కడ. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇండెక్స్.జేఎస్ నేనేం చేస్తాను, ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ నేను నోడ్.జేఎస్ అని తీసుకుంటాను. నోడ్.జేఎస్. డన్. ఇది నా బ్యాక్ ఎండ్ అప్లికేషన్. ఈ బ్యాక్ ఎండ్ అప్లికేషన్‌తో పాటు నేనేం చేస్తాను, ఇంకొక డాకర్ ఫైల్‌ని అయితే క్రియేట్ అయితే చేస్తాను. ఇది నా డాకర్ ఫైల్. ఇంకొక డాకర్ ఫైల్ ఇది. ఓకేనా? ఇప్పుడు ఈ 2 ఒక స్టాక్ అన్నమాట. ఇప్పుడు నాకు ఈ 2 ఒక స్టాక్. సేమ్. ఇప్పుడు ఆ డాకర్ ఫైల్‌ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకంటూ ఒక ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ ఇమేజ్ నేమ్ నేనేమిస్తాను బ్యాక్ ఎండ్ అని ఇస్తాను. డన్. ఈ ఫైల్ ఎక్కడి నుంచి వచ్చుంటది? ఈ ఇమేజ్ ఎక్కడి నుంచి వచ్చుంటది? నా డాకర్ ఇమేజ్ నుంచి వస్తది. ఈ డాకర్ ఇమేజ్‌లో నేను నా బ్యాక్ ఎండ్ ఒక డేటాని కోడ్‌ని నేనైతే ప్లేస్ చేసుంటాను. డన్. అలానే నాకు ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ వచ్చింది, బ్యాక్ ఎండ్ వచ్చింది. నా కస్టమ్ ఇమేజెస్. కానీ బై డిఫాల్ట్‌గా ఎస్‌క్యూఎల్ నాకు ఒక ఇమేజ్‌నైతే ఇస్తుంది ఫ్రెండ్స్. దాన్ని నేనేమంటాను మై ఎస్‌క్యూఎల్ ఒక ఇమేజ్ అంటాను. ఇది నా మై ఎస్‌క్యూఎల్. ఇది నా మై ఎస్‌క్యూఎల్ ఒక ఇమేజ్. ఇది బై డిఫాల్ట్ కమ్యూనిటీ అనేది షేర్ చేస్తుంది. మనం డైరెక్ట్‌గా మై ఎస్‌క్యూఎల్‌ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇండెక్స్.html క్రియేట్ చేస్తే, మీకక్కడ ఫస్ట్ ఒకవేళ న్యూ యూజర్ అయితే మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్తుందా? ఎప్పుడైతే మీరు అకౌంట్ క్రియేట్ చేస్తారో, ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఏదైతే నా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఉందో, నా బ్యాక్ ఎండ్‌కి ప్రొవైడ్ చేస్తుంది ఈ డేటాని త్రూ ఏపీఐ. ఓకేనా? ఈ బ్యాక్ ఎండ్ ఏం చేస్తుందో తెలుసా? ఈ బ్యాక్ ఎండ్ వచ్చేసి మై ఎస్‌క్యూఎల్‌కి కనెక్ట్ అవుతుంది.
మైఎస్‌క్యూఎల్ కనెక్ట్ అయ్యి మైఎస్‌క్యూఎల్ డేటాబేస్ కాబట్టి నా యూజర్ యొక్క డీటెయిల్స్ నా మైఎస్‌క్యూఎల్ అయితే స్టోర్ అయితే అవుతుంది. ఇంతవరకు క్లియర్ కదా మీకు? సో, ఇలా నాకు ఫ్లో జరుగుతుంది. సో, ఒక యూజర్ ఐడీ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా నా ఫ్రంట్ ఎండ్ రిక్వెస్ట్ వచ్చేసి నా బ్యాక్ ఎండ్‌కి ప్రొవైడ్ చేస్తుంది. నా బ్యాక్ ఎండ్ నా మైఎస్‌క్యూఎల్‌తో కనెక్ట్ అవుతుంది. సో, ఆ డేటా ఏదైతే ఫ్రంట్ ఎండ్ వచ్చిన డేటా ఉందో ఆ డేటా బ్యాక్ ఎండ్‌కి వెళ్తుంది. ఆ బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది? నా డేటాబేస్‌కి సెండ్ చేస్తుంది. నా డేటాబేస్‌లో ఒక టేబుల్ ఫార్మాట్‌లో అయితే స్టోర్ అయితే అవుతుంది. సో, ఇది యాక్చువల్ ఫ్లో. ఇప్పుడు నా దగ్గర ఫ్రంట్ ఎండ్ ఒక ఇమేజ్ ఉంది. బ్యాక్ ఎండ్ ఇమేజ్ ఉంది. అలానే నాకు మైఎస్‌క్యూఎల్ ఇమేజ్ అయితే ఉంది. ఇప్పుడు మనం సినారియోలోకొద్దాం. సో, ఇది నా క్లస్టర్. కుబర్నెటిస్ క్లస్టర్ ఇది. అండ్ అలానే ఇది నా మాస్టర్ అండ్ దెన్ వర్కర్ 1, వర్కర్ 2 అండ్ వర్కర్ 3. సో, ఇవి నా 3 వర్కర్స్. అవునా? సో, ఫస్ట్ ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్‌ని నేను అచీవ్ చేయాలంటే ఎప్పుడైనా మనం ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డేటాబేస్‌లో వెళ్ళకుండా మనం రివర్స్‌లో అయితే చేయాల్సుంటది. ఫస్ట్ ఎప్పుడైనా మీరు చూస్తే కూడా వెబ్ డెవలప్‌మెంట్‌లో ఫస్ట్ వాళ్ళు బ్యాక్ ఎండే క్రియేట్ చేస్తారు. అవునా? సో, ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తాను, నేను మైఎస్‌క్యూఎల్ పాడ్‌ని డిప్లాయ్ చేస్తా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్కర్ 3లో మైఎస్‌క్యూఎల్ పాడ్ అనేది డిప్లాయ్ అయితే అయిపోయిందనుకుందాం. ఓకేనా? సో, ఆటోమేటిక్‌గా డిప్లాయ్ అయిపోయినప్పుడు మైఎస్‌క్యూఎల్‌కి ఒక ఐపీ వస్తుంది గదా! సో, ఐపీ వచ్చేసి నేను 192.168.10.3 అనుకుంటా. ఇది నా మైఎస్‌క్యూఎల్ ఒక పాడ్ ఒక ఐపీ. ఈ ఐపీ ఎక్కడి నుంచొస్తుంది? నా కాలికో నోడ్ నుంచి వస్తుంది. ఓకేనా? సో, మనం కుబర్నెటిస్ నెట్వర్కింగ్‌లో గూడా మనం చెప్పుకున్నాం. మనకి పాడ్ ఒక ఐపీస్ ఎలా వస్తాయో. సో, నా పాడ్ ఒక ఐపీ 10.3 వచ్చింది. ఫైన్. సూపర్. ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్‌లోకి వెళ్దాం. సో, బ్యాక్ ఎండ్‌లో నేను నా కాన్ఫిగరేషన్స్ అంతా యాడ్ చేసి, ఒక డాకర్ ఫైల్‌లోకి కూడా యాడ్ చేసి, ఆ డాకర్ ఫైల్ నుంచి నేను ఒక బ్యాక్ ఎండ్ క్రియేట్ చేశాను గదా! ఆ ఇమేజ్‌ని నేనేం చేస్తాను, డిప్లాయ్ చేస్తాను. యూజింగ్ డిప్లాయ్‌మెంట్. సో, ఇక్కడ నా డిప్లాయ్‌మెంట్ అనేది క్రియేట్ అయితే అయిపోయిందనుకుందాం. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏరా అంటే, ఈ బ్యాక్ ఎండ్‌లో మనం ఎప్పుడైతే నోడ్ జేఎస్ ఇస్తామో, ఇక్కడ నేను ఎప్పుడైతే నోడ్ జేఎస్ రాస్తానో, అక్కడే నేను నా డేటాబేస్ కనెక్షన్ కోడ్ కూడా రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ కనెక్షన్ వచ్చేసి ఇలా ఉంటది. నేను ఇక్కడ ఏం చేస్తాను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ నేను నా టీఎల్ డ్రాలో అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకేనా? సో, ఇక్కడ చూడండి లెట్ కాన్స్ట్ మైఎస్‌క్యూఎల్ క్రియేట్ కనెక్షన్. ఇక్కడ లోకల్ హోస్ట్ ఉంటుంది. కానీ నా సినారియోలో ఏంటి ఇక్కడ నా బ్యాక్ ఎండ్‌లో ఆల్రెడీ నేను నా మైఎస్‌క్యూఎల్ క్రియేట్ చేశాను కాబట్టి, నా మైఎస్‌క్యూఎల్ ఒక ఐపీ ఇస్తాను. ఏంటది 192.168.10.3. సో, ఇక్కడ నాకు 10.3 ఉంటుంది. దాని తర్వాత మైఎస్‌క్యూఎల్ ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తాను. ఆటోమేటిక్‌గా అప్పుడు నా బ్యాక్ ఎండ్ మైఎస్‌క్యూఎల్‌తో అయితే కనెక్టివిటీ అయితే వస్తుంది. సో, ఇప్పుడు నా బ్యాక్ ఎండ్‌కి ఒక ఐపీ వచ్చిందనుకుందాం. 192.168.10.4 అనుకుందాం. ఓకేనా? అండ్ ఈ బ్యాక్ ఎండ్ లోపల నా మైఎస్‌క్యూఎల్ ఐపీ అనేది నేను యాడ్ చేశాను. యాడ్ చేశాక నేను నా డాకర్ ఫైల్‌ని క్రియేట్ చేశాను. సో, నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను నా బ్యాక్ ఎండ్ వచ్చేసి నా మైఎస్‌క్యూఎల్ పార్ట్‌తో కనెక్ట్ అయితే అయిపోతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మైఎస్‌క్యూఎల్ ఫస్ట్ నేను డిప్లాయ్ చేశాను కాబట్టి ఆ మైఎస్‌క్యూఎల్ ఐపీ ఏదైతే ఉంటుందో యాస్ ఎ కుబర్నెటిస్ అడ్మిన్ నేనేం చేస్తాను, నా డెవలపర్‌కి నేను ప్రొవైడ్ చేస్తాను. ఒరేయ్ బాబు మైఎస్‌క్యూఎల్ పాడ్ అనేది నేను క్రియేట్ చేశాను. మైఎస్‌క్యూఎల్ పాడ్ ఒక ఐపీ వచ్చేసి ఇది అని చెప్పేసి. యాస్ ఎ డెవలపర్‌గా నేనేం చేస్తాను, కుబర్నెటిస్ అడ్మిన్ నుంచి నాకు ఐపీ వచ్చింది కాబట్టి మైఎస్‌క్యూఎల్ ఐపీ. నేను ఇక్కడ నా మైఎస్‌క్యూఎల్ ఐపీని అయితే నేను యాడ్ చేస్తాను. ఇన్‌స్టెడ్ ఆఫ్ లోకల్ హోస్ట్. ఫైన్. రైట్. సో, ఇప్పుడు నాకు బ్యాక్ ఎండ్ కూడా క్రియేట్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ ఇక్కడ యాప్.జేఎస్‌లో గూడా నాకు ఏపీఐ కాలింగ్ గావాలి గదా! సో, ఎప్పుడైనా నేను ఏపీఐ కాల్ చేస్తే అది నా బ్యాక్ ఎండ్‌కి వెళ్ళాలి గదా! అంటే నా నోడ్ జేఎస్‌కి వెళ్ళాలి గదా! సో, ఇక్కడ నోడ్ జేఎస్‌కి వెళ్ళాలంటే గూడా ఇక్కడ మనకి కోడ్ ఉంది. చూడండి ఇక్కడ. సో, ఫస్ట్ దీన్ని గూడా నేను కాపీ చేసుకుంటాను. ఫస్ట్ ఇమేజ్ స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటాను. సో, ఇది నా వన్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్. ఓకేనా? యాప్.జేఎస్‌లో ఇది నా వన్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్. ఈ వన్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్ ఇక్కడ నేను కాన్స్ట్ ఏపీఐ యూఆర్ఎల్ అని ఇచ్చాను గదా! సో, ఇక్కడ నేనేం చేస్తాను, ఇక్కడ నేను హెచ్‌టిటిపిఎస్ అని జెప్పేసి నేను నా నోడ్ జేఎస్ ఒక ఐపీని అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, ఫస్ట్ నేనేం చేశాను ఇక్కడ నా కుబర్నెటిస్ క్లస్టర్‌లో మైఎస్‌క్యూఎల్ క్రియేట్ చేశాను. మైఎస్‌క్యూఎల్ ఐపీ అయితే నాకొచ్చింది. ఆ ఐపీ నేనేం చేస్తాను, నా డెవలపర్‌కి అయితే ఇస్తాను. నా డెవలపరు ఆ కోడ్ చేసి మళ్ళీ నాకిస్తారు. నేనేం చేస్తాను, నా బ్యాక్ ఎండ్ పాడ్‌నయితే క్రియేట్ అయితే చేస్తాను. సో, ఇప్పుడు నా బ్యాక్ ఎండ్‌కి ఒక ఐపీ వచ్చింది కదా! 192.192.168.10.4 వచ్చింది కదా! ఆ ఏదైతే బ్యాక్ ఎండ్ ఐపీ, ఆ బ్యాక్ ఎండ్ పాడ్ ఒక ఐపీ ఉందో అది నేను ఇక్కడ ఇస్తానన్నమాట. కాన్స్ట్ ఏపీఐ యూఆర్ఎల్‌లో.
సో, అప్పుడేమైపోతుంది ఎప్పుడైనా ఏపీఐ రిక్వెస్ట్ యూజర్ లాగిన్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్‌గా నా ఏపీఐ రిక్వెస్ట్ నా నోట్ జేస్‌కైతే కనెక్టివిటీ అయితే ఫార్మ్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు నేను నా ఫ్రంట్ ఎండ్ గూడా డిప్లాయ్ అయితే చేసేసాను. సో, ఇది నా ఓవరాల్ డిప్లాయ్‌మెంట్. ఓకేనా. సో, ఇప్పుడు ఇక్కడ ఈ పాడ్‌కి కూడా ఒక ఐపీ వస్తది. 192.168.10.10.5 అనుకుందాం. ఓకేనా. ఓకే. ఫైన్. సో, ఇప్పుడెప్పుడైనా యూజర్ ఈ ఫ్రంట్ ఎండ్ ఈ ఐపీతో లాగిన్ అయ్యారంటే యాస్ ఆఫ్ నౌ అవ్వదు. నేను మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. ఎందుకంటే ఇది నా ప్రైవేట్ ఐపీ గదా! క్వాడ్ ఒక ఐపీ వచ్చేసి ప్రైవేట్‌గా ఉంటుంది గదా! అది కాల్కో ప్రొవైడ్ చేస్తుంది. అది ప్రైవేట్ ఐపీ ఉంటది. మనం ఎక్స్‌టర్నల్‌గా యాక్సెస్ చేయలేం. ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. ఒకవేళ ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఫ్రంట్ ఎండ్ ఒక ఐపీ ఇది ఉందనుకోండి. ఈ ఐపీతో నేను కొత్త ట్యాబ్‌లో ఓపెన్ చేసి ఈ ఐపీకి రీడైరెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా నాకు ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కనిపిస్తుంది సింపుల్‌గా. ఆ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తాను. కొత్త అకౌంట్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తానో నా ఏపీఐ కాల్ ఎళ్తుంది. ఏపీఐ కాల్ నా బ్యాక్ ఎండ్‌కి వెళ్తుంది. సో, బ్యాక్ ఎండ్ నుంచి ఏమవుతుంది నా డేటాబేస్‌కి కనెక్ట్ అవుతుంది. నా డేటాబేస్‌లో నా డేటా అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ వరకు సింపుల్. అంతా కరెక్ట్ గానే ఉంది. సో, కుబర్నెటిస్ క్లస్టర్ కూడా అంతా కరెక్ట్ గానే వర్క్ అవుతుంది. ఇప్పుడు సర్వీస్ ఐపీ ఎక్కడొస్తుంది? ఇక్కడ ఈ పిక్చర్‌లో సర్వీస్ ఐపీ అనేది ఎందుకు వాడతాము? ఎందుకొచ్చింది? ఇప్పుడు మొత్తం నాకు కరెక్ట్‌గానే వర్క్ అవుతుంది కదా బ్రో! ఐపీస్ అన్ని కరెక్ట్‌గానే డిసైడ్ అయిపోయినాయి. మనం లాస్ట్ నుంచి ఫ్రంట్‌కొచ్చాం కాబట్టి ఐపీస్ కూడా మనకు తెలుస్తాయి. సో, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు గదా! కానీ ఇక్కడ నా సర్వీస్ ఐపీ స్కోప్ ఏంటిక్కడ? అంటే ఇప్పుడు గమనించండి ఫ్రెండ్స్. నా మైఎస్‌క్యూఎల్ పాడ్ ఉందా? అంతా ఇప్పటి వరకు అంతా కరెక్ట్‌గానే ఉంది. సో, ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ వచ్చి ఈ పర్టిక్యులర్ వర్కర్‌లో ఏదో ఇష్యూ వచ్చి లాటెన్సీ ఇష్యూ లేదంటే హార్డ్‌వేర్ ఇష్యూ వచ్చి నా పాడ్ అనేది రీస్టార్ట్ అయింది. మీరు గమనించారో లేదో నా కంటైనర్ నా డాకర్‌లో కానీ, నా కుబర్నెటిస్‌లో గాని నేనెప్పుడైనా నా కంటైనర్‌ని స్టాప్ చేసి లేదంటే రీస్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా నా ఐపీ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మైఎస్‌క్యూఎల్ పాడ్ రీస్టార్ట్ అయిందనుకుందాం. రీస్టార్ట్ అయ్యి దీనికి 10.6 అనే ఐపీ అసైన్ అయింది. 10.6 ఐపీ అసైన్ అయితే ఇక్కడ నా బ్యాక్ ఎండ్‌లో ఇక్కడ ఏదిక్కడ నా మైఎస్‌క్యూఎల్ కనెక్షన్ నా బ్యాక్ ఎండ్‌లో నేను మైఎస్‌క్యూఎల్ కనెక్షన్‌లో హోస్ట్ ఐపీ ఏమిచ్చాను? 10.3 ఇచ్చాను. ఇప్పుడు ఆ 10.3 అనేది లేదిక్కడ మైఎస్‌క్యూఎల్ పాడ్‌కి. మైఎస్‌క్యూఎల్ పాడ్‌కి ఒక కొత్త ఐపీ అనేది క్రియేట్ అయింది. అదేంటి 10.6. సో, ఇప్పుడు నా బ్యాక్ ఎండ్ వర్క్ అవుతుందా? బ్యాక్ ఎండ్ అనేది వర్క్ అవుతుందా? కమ్యూనికేట్ చేయగలుగుతుందా మైఎస్‌క్యూఎల్‌తో? ఐపీ చేంజ్ సో, ఆటోమేటిక్‌గా నాకు కమ్యూనికేషన్ అనేది జరగదు. సో, ఆటోమేటిక్‌గా నా బ్యాక్ ఎండ్‌కి మైఎస్‌క్యూఎల్ డేటాబేస్ ఒక కనెక్షన్ లాస్ట్ దానికి. అలానే ఇంకొక సినారియోలో ఏమైపోతుందంటే, ఇక నా నా బ్యాక్ ఎండ్ గూడా ఒకసారి రీస్టార్ట్ అయిందనుకుందాం. సో, రీస్టార్ట్ అయ్యి ఇక్కడ 10.7 వచ్చింది ఐపీ. ఆటోమేటిక్‌గా నా ఫ్రంట్ ఎండ్ ఏపీఐ కాల్ గూడా నాకు వర్క్ అవ్వదు. అప్పుడు నా టోటల్ అప్లికేషన్ అనేది డౌన్ అయిపోతుంది గదా! అవునా? అవునా? సో, ఇది నా ప్రాబ్లమ్ అన్నమాట. ఎవ్రీ టైమ్ ఎప్పుడైనా ఏదైనా సినారియోలో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, నా పార్ట్స్ అనేది ఒకవేళ రీస్టార్ట్ అయితే ఆటోమేటిక్‌గా నా ఐపీస్ అనేవి చేంజ్ అవుతుంటాయి. సో, అప్పుడు నేనేం చేయాల్సుంటది యాస్ ఎ డెవలపర్‌గా? సో, ఇప్పుడు ఐపీ అనేది చేంజ్ అయిపోయింది గదా! సో, నేనేం చేయాల్సుంటది మళ్ళా నా నోట్ జేఎస్‌లోకి వెళ్లి, కాన్ఫిగరేషన్‌లోకి వెళ్లి, నా హోస్ట్ అనే ఐపీ ఏది ఇక్కడ హోస్ట్ ఏదైతే నేను ఐపీ ఇచ్చానో, ఆ ఐపీని రీనేమ్ జేసి, మళ్ళీ నేను ఒక డాకర్ ఫైల్‌ని క్రియేట్ చేస్తాను. ఆ డాకర్ ఫైల్‌ని నేను మళ్ళీ నా కుబర్నెటిస్ డిప్లాయ్‌మెంట్‌లో అయితే డిప్లాయ్‌మెంట్ అయితే చేస్తాను. అలానే సేమ్ నా ఫ్రంట్ ఎండ్ చేస్తాను. ఫ్రంట్ ఎండ్ గూడా కనెక్టివిటీ అనేది బ్యాక్ ఎండ్ కనెక్టివిటీ ఐపీ చేంజ్ అయిపోయింది కాబట్టి, మళ్ళీ మొత్తం నా యాప్ డాట్ జేఎస్‌లో మోడిఫికేషన్ చేసి, మళ్ళీ నేను ఒక డాకర్ ఫైల్‌ని క్రియేట్ చేసి, ఆ డాకర్ ఫైల్‌ని మళ్ళీ నా కుబర్నెటిస్ క్లస్టర్‌లో అయితే డిప్లాయ్ అయితే చేస్తాం. సో, ఇది కరెక్ట్ సినారియోనా? కాదు కదా ఫ్రెండ్స్. సో, ఎవ్రీ టైమ్ పాడ్ రీస్టార్ట్ అయితే ప్రతిసారి నా మొత్తం ఫైల్ నేను మోడిఫై చేసి మళ్ళీ దాన్ని ఒక డాకర్ ఇమేజ్‌గా మార్చి, ఆ డాకర్ ఇమేజ్ నేను మళ్ళీ కుబర్నెటిస్ క్లస్టర్‌లోకి డిప్లాయ్ చేయాలి. ఇది నాకు పెద్ద సమస్య గదా! సో, అందువల్లే నాకు నా సర్వీస్ ఐపీ అనేది వచ్చింది ఫ్రెండ్స్. సో, సర్వీస్ ఐపీ ఏం చేస్తుందంటే, సో, సింపుల్‌గా ఇక్కడ నా మైఎస్‌క్యూఎల్ ఉంది గదా! మైఎస్‌క్యూఎల్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10.3 సో, ప్రీవియస్ సినారియోలోకి వచ్చేద్దాం. 10.3 సో, ఇది నా 10.4 ఇది నా 10.5 ఓకే. ఇప్పుడు మైఎస్‌క్యూఎల్‌కి ఒక ఐపీ అనేది బై డిఫాల్ట్‌గా అసైన్ అయిపోయింది ఇక్కడ నాకు. సో, ఐపీ వచ్చేసి 192.168.10.3 ఇప్పుడు మైఎస్‌క్యూఎల్ పాడ్‌ని ఎప్పుడైతే నేను క్రియేట్ చేస్తానో దాంతో పాటు ప్రొడక్షన్‌లో చెప్తున్నాను. ప్రాక్టీస్‌కి మీరు జస్ట్ ఒక పాడ్ క్రియేట్ చేసి వదిలేయొచ్చు. కానీ ప్రొడక్షన్ లెవెల్‌లో మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే మనం ఒక పాడ్‌ని క్రియేట్ చేస్తామో దాంతో పాటు నేను ఒక సర్వీస్ ఐపీని కూడా క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇది నా సర్వీస్ ఐపీ. ఇది నా సర్వీస్ ఐపీ.
ఎప్పుడైతే నేను సర్వీస్ ఐపీ క్రియేట్ చేస్తానో, ఈ సర్వీస్ ఐపీ కంటూ ఒక రేంజ్ ఉంటది. అది వచ్చేసి 10.1.1.4 అనుకుందాం. లేదంటే 10.1.1.1.3 అనుకుందాం. ఓకేనా? సో, ఇప్పుడు ఇది నా సర్వీస్ ఐపీ అన్నమాట. ఈ సర్వీస్ ఐపీ ఏం చేస్తుంది తెలుసా? నా MySQL పాడ్‌తో కనెక్టివిటీ అయితే ఫార్మ్ చేస్తుంది. అంటే ఇది నా బ్యాక్ ఎండ్‌కి, MySQL‌కి మధ్యలో మీడియేటర్ లాగా. సో, అందుకే నేను ఫస్ట్ ప్రాక్సీ గురించి మాట్లాడాను. ఈ సర్వీస్ ఐపీ నథింగ్ బట్ ఏ ప్రాక్సీ. సో, మనము ఏపీఐ మన మెయిన్ మన క్లస్టర్‌కి ఒక మెయిన్ పార్ట్స్ ఏంటి? క్యూబ్ ఏపీఐ సర్వర్, క్యూబ్ షెడ్యూలర్, క్యూబ్ ప్రాక్సీ అన్నాం కదా! సో, క్యూబ్ ప్రాక్సీ ఆ పాడ్ ఏదైతే ఉందో, ఆ పాడే ఈ సర్వీస్ ఐపీని మేనేజ్ చేస్తుందన్నమాట. సో, నా బ్యాక్ ఎండ్‌కి, MySQL‌కి మీడియేటర్‌గా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను MySQL క్రియేట్ చేశాను. సో, అర్థం కాకపోయినా పర్లేదు. మనం ప్రాక్టికల్‌గా చూస్తాం. ప్రాక్టికల్‌గా మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో, MySQL క్రియేట్ చేశాను. MySQLతో పాటు నేనేం చేశాను, ఒక సర్వీస్ ఐపీని క్రియేట్ చేశాను. ఆ సర్వీస్ ఐపీ వచ్చేసి 10.1.1.3. ఇప్పుడు నేనేం చేస్తాను బ్యాక్ ఎండ్‌లో నేను నా MySQL ఐపీ ఇవ్వను. MySQL ఐపీ ఇవ్వను నేను. నేను నా సర్వీస్ ఐపీ ఇస్తాను. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ MySQL ఏదైతే ఉందో హోస్ట్ బదులుగా ఇక్కడ నేనేం చేస్తాను 10.1.1.3 ఇది నా సర్వీస్ ఐపీ. ఈ సర్వీస్ ఐపీ నేను ప్రొవైడ్ చేస్తాను బ్యాక్ ఎండ్‌లో. సో, అప్పుడు ఏమైపోతుందంటే నెక్స్ట్ టైమ్ నుంచి నా బ్యాక్ ఎండ్ రిక్వెస్ట్ వచ్చేసి డైరెక్ట్‌గా MySQLతో కనెక్ట్ అవ్వకుండా అది నా సర్వీస్ ఐపీతో కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే నా బ్యాక్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ నా సర్వీస్ ఐపీకి వస్తుందో, నా సర్వీస్ ఐపీ ఏం చేస్తుందో తెలుసా? ఆ సర్వీస్ ఐపీ జస్ట్ ఫార్వర్డ్ చేస్తుంది MySQL పాడ్‌కి. ఓకే. చెప్తాను. సినారియో గూడా చెప్తాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సో, ఇప్పుడు ఇది ఒక సినారియో. నెక్స్ట్ ఈ బ్యాక్ ఎండ్ గూడా నాకు ప్రాబ్లమే గదా! ఈ బ్యాక్ ఎండ్ అనేది గూడా నాకు ప్రాబ్లమే గదా! సో, బ్యాక్ ఎండ్‌కి ఐపీ వచ్చేసి 10.192.168.10.4 ఐపీ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ బ్యాక్ ఎండ్ గూడా నేనేం చేస్తాను, నేనొక సర్వీస్ ఐపీని క్రియేట్ చేస్తాను. ఈ బ్యాక్ ఎండ్ గూడా నేనొక సర్వీస్ ఐపీని క్రియేట్ చేస్తాను. ఆ సర్వీస్ ఐపీ ఏంటి 10.1.1.4 ఓకేనా? ఇప్పుడు నా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఏదైతే ఉందో, ఈ ఫ్రంట్ ఎండ్‌లో కూడా మనం ఏపీఐ కాలింగ్ చేస్తున్నాం గదా! కాన్స్ట్ ఏపీఐ యూఆర్ఎల్ అని జెప్పి. ఇక్కడ నేను నా ఐపీ ఏంటి? నా బ్యాక్ ఎండ్ ఒక సర్వీస్ ఐపీని ప్రొవైడ్ చేస్తానిక్కడ. అంటే విచ్ ఈస్ 10.1.1.4 అని జెప్పేసి. సో, ఇప్పుడు ఎప్పుడైనా రిక్వెస్ట్ ఫ్రంట్ ఎండ్ నుంచి ఏపీఐ కాలింగ్ వస్తే ఫస్ట్ ఆ రిక్వెస్ట్ ఎక్కడెళ్తుంది? నా సర్వీస్ ఐపీకి వెళ్తుంది. ఆ సర్వీస్ ఐపీ నుంచి నాకేమవుతుంది? బ్యాక్ ఎండ్‌కి వెళ్తుంది. సో, బ్యాక్ ఎండ్ నుంచి మళ్ళీ ఒకవేళ డేటాబేస్‌కి కనెక్ట్ అవ్వాలంటే నా బ్యాక్ ఎండ్ పాడ్ ఏం చేస్తుంది తెలుసా? నా సర్వీస్ ఐపీతో కమ్యూనికేట్ అవుతుంది. విచ్ ఈస్ సర్వీస్ ఐపీ ఆఫ్ MySQL. సో, దాని తర్వాత ఈ మై ఈ పర్టిక్యులర్ సర్వీస్ ఐపీ ఏం చేస్తుంది? నా MySQL పాడ్‌కి కమ్యూనికేషన్ అయితే జరిగి నా డేటా అనేది నా డేటాబేస్‌లో అయితే స్టోర్ అవుతుంది. ఓకేనా? సో, ఇలా నాకు సర్వీస్ ఐపీ అనేది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ సినారియోలో చూడండి. ఇప్పుడు మనం సినారియో గురించి మాట్లాడదాం. ఇప్పుడు మళ్ళీ సిట్యుయేషన్ వచ్చింది. సంథింగ్ నోడ్‌లో ఏదో ప్రాబ్లమ్ అయిపోయి నా ఐపీ అనేది రిమూవ్ అయితే అయిపోయింది. అంటే నా పాడ్ అనేది రీస్టార్ట్ అయింది. రీస్టార్ట్ అయిన వెంటనే మనమేం మాట్లాడినాం 10.1.1.7 అంటే కొత్త ఐపీ వస్తుంది గదా! కొత్త ఐపీ వచ్చా గూడా నా సర్వీస్ ఐపీ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. కొత్త ఐపీ వచ్చినా నా సర్వీస్ ఐపీ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు ఐపీ అనేది చేంజ్ అయిపోయింది. అవునా? ఐపీ అనేది చేంజ్ అయిపోయాక నా సర్వీస్ ఐపీకి ఇదే నా పాడు. ఇదే నా MySQL పాడ్ అని ఎలా తెలుస్తుందంటే యూజింగ్ లేబుల్స్ అండ్ సెలెక్టర్స్. ఓకేనా? సో, మీరు కొంచెం అర్థం అవుతా ఉండొచ్చు. అర్థం కాకపోవచ్చు. ఎప్పుడైతే మనం ప్రాక్టికల్‌గా చేసి చూస్తామో అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ప్రాక్టికల్‌గా మనం ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్‌ని మనం చేయం. ఓకేనా? సింపుల్‌గా మనం ఒక MySQL పాడ్‌ని క్రియేట్ చేసి దాని తర్వాత అక్కడి నుంచి మనం సినారియోస్ అన్నీ ఇప్పుడు మనమైతే డిస్కస్ చేసామో అది నేను లైవ్‌గా అయితే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. సో, ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నా పాడ్ రీస్టార్ట్ అయ్యి ఒకవేళ డిఫరెంట్ ఐపీ వచ్చా గూడా నా సర్వీస్ ఐపీ అసోసియేటెడ్ విత్ MySQL అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. సో, ఇక్కడ నాకు 10.7 చేంజ్ అయింది. కానీ నా సర్వీస్ ఐపీ అనేది చేంజ్ అవ్వలేదు. సో, సర్వీస్ ఐపీ చేంజ్ అవ్వలేదు కాబట్టి, ఇక్కడ నా కోడ్‌లో ఏమైనా ఎడిట్ చేయాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. ఎందుకంటే నేను సర్వీస్ ఐపీని యూజ్ చేస్తున్నాను. అలానే బ్యాక్ ఎండ్ గూడా అంతే. సో, బ్యాక్ ఎండ్ గూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీస్టార్ట్ అయిపోయిందనుకుందాం. సో, 10.8 వచ్చిందనుకుందాం. స్టిల్ నా ఫ్రంట్ ఎండ్ పాడ్ నా బ్యాక్ ఎండ్‌తో కమ్యూనికేట్ అవుతుంది. ఎలా కమ్యూనికేట్ అవుతుంది? యూజింగ్ మై సర్వీస్ ఐపీ. ఎందుకంటే నా సర్వీస్ ఐపీ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. సర్వీస్ ఐపీ అనేది మారదు. ఓకేనా? సో, హోప్
మీకు ఇది అర్థమైందనుకుందాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా ఒక్కొక్కటి చేసి అర్థం చేసుకుందాం. ఈ లేబుల్స్ అండ్ సెలెక్టర్స్ అన్నాడు బ్రో. ఈ ఐపీ చేంజ్ అయినా గూడా సర్వీస్ ఐపీకి ఎలా తెలుస్తుంది? అదే నా ఎస్‌క్యూఎల్ పాడ్ అనేది ఎలా తెలుస్తుంది? అన్నీ మనం ప్రాక్టికల్‌గా అయితే చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కుబర్నెటిస్ క్లస్టర్‌లో అయితే ఉన్నాం. ఇక్కడ నేనేం చేస్తాను ఫస్ట్, మన దగ్గర ఆల్రెడీ ఒక డిప్లాయ్‌మెంట్ ఫైల్ అయితే ఉంది. ఇక్కడ నేను ఎల్ఎస్ అని టైప్ చేసి ఇక్కడ నాకు mysql-deploy.yaml ఫైల్ ఏదో ఉంది. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకేనా? సో, ఓపెన్ చేశాక ఇక్కడ చూస్తే మీరు మోస్ట్‌లీ నా డిప్లాయ్‌మెంట్ ఫైల్ ఏదైతే ఉంటుందో అదే ఇచ్చాను. జస్ట్ ఇక్కడ నేను మెటాడేటా నేమ్ చేంజ్ చేశాను. అండ్ కంటైనర్ ఒక నేమ్ చేంజ్ చేశాను. అండ్ అలానే కమ్యూనిటీ నుంచి వచ్చిన మైఎస్‌క్యూఎల్ ఒక ఇమేజ్ నేమ్ అయితే తీసుకున్నాను. అలానే మైఎస్‌క్యూఎల్ అనేది బై డిఫాల్ట్‌గా డేటాబేసెస్ అనేవి కంటైనర్ పోర్ట్ 3306లో మనం బై డిఫాల్ట్‌గా రన్ అవుతుందని చెప్తాం కాబట్టి, సో, అదే పోర్ట్ నేనైతే తీసుకున్నాను. దాంతో పాటి మీరు గమనిస్తే మనం డాకర్ వీడియోలో కూడా మనం మైఎస్‌క్యూఎల్ అనే కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు మనం డైరెక్ట్‌గా కంటైనర్ క్రియేట్ చేయలేదు. రిమైనింగ్ ఇమేజెస్ లాగా. ఇక్కడ నేను నా ఎన్వైర్న్‌మెంట్ వేరియబుల్స్ అయితే యూజ్ చేశాను. ఎన్వైర్న్‌మెంట్ వేరియబుల్స్‌ని యూజ్ చేస్తేనే నా కంటైనర్ అనేది అప్ అండ్ రన్నింగ్‌లో ఉంటది. మైఎస్‌క్యూఎల్ సర్వర్. సో, దానికంటూ మనం ఎన్వైర్న్‌మెంట్ వేరియబుల్‌ని క్రియేట్ చేశానిక్కడ. సో, మైఎస్‌క్యూఎల్ రూట్ పాస్వర్డ్ అనేది ఇచ్చేసి, దానికి నా పాస్వర్డ్ అయితే ఇక్కడ ఇచ్చేసాను. ఇచ్చేసేసి సేవ్ అయితే చేసేసాను. డన్. జస్ట్ సేవ్ చేసి ఇక్కడ నేను నా ఎస్‌క్యూఎల్ పాడ్‌ని క్రియేట్ చేద్దాం. ఎస్‌క్యూఎల్ పాడ్‌ని క్రియేట్ చేయాలంటే జస్ట్ kubectl ఆల్రెడీ నా దగ్గర యామిల్ ఫైల్ ఉంది కాబట్టి క్రియేట్. సో, మనం ఏం కొత్తగా ఏం చేయడం లేదు. kubectl create -f mysql-deploy.yaml. సో, నా డిప్లాయ్‌మెంట్ అనేది ఎస్‌క్యూఎల్ డిప్లాయ్‌మెంట్ అనేది అప్ అండ్ రన్నింగ్‌లో అయితే వచ్చేసింది. సో, ఇక్కడ మనం చెక్ చేద్దాం. kubectl get pod. సో, నా ఎస్‌క్యూఎల్ సర్వర్, నా ఎస్‌క్యూఎల్ పాడ్ అనేది అప్ అండ్ రన్నింగ్‌లో ఉంది. ఇప్పుడు మనం దాని ఐపీని చెక్ చేద్దాం. ఐపీని చెక్ చేయాలంటే -o వైడ్ జస్ట్ -o వైడ్ అని చెక్ చేస్తే ఇక్కడ నాకు 172.17.226.75. సో, ఈ ఐపీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఐపీ అనేది నా కాల్కో నోడ్ నుంచి వచ్చింది. నా కాల్కో నోడ్ ఎక్కడుంది? నా వర్కర్ వన్‌లో డిప్లాయ్ అయింది. ఓకే. సో, ఆ కాల్కో నోడ్ నుంచి నాకు నా పాడ్‌కి ఐపీ అయితే వచ్చింది. ఫైన్. సూపర్. ఇప్పుడు ఈ ఎస్‌క్యూఎల్ ఒక సర్వర్ యొక్క ఈ ఎస్‌క్యూఎల్ ఒక పాడ్ ఒక యాక్సెస్ తీసుకుందాం. యాక్సెస్ తీసుకోవాలంటే ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటది? mysql హైఫన్ హెచ్, హైఫన్ హెచ్ అంటే హోస్ట్ నేమ్ అని. ఇక్కడ హోస్ట్ ఒక ఐపీ అంటే 172.17.226.75 అండ్ దాని తర్వాత నా పోర్ట్‌ని కూడా నేను మెన్షన్ చేయాల్సి ఉంటది. హైఫన్ క్యాపిటల్ పి 3306. సో, ఈ పాడ్ అనేది పోర్ట్‌లో రన్నింగ్‌లో ఉంది కాబట్టి మైఎస్‌క్యూఎల్. సో, పోర్ట్ నంబర్ ఇచ్చి హైఫన్ పి పాస్వర్డ్. ఓకేనా? హైఫన్ పి వచ్చేసి పాస్వర్డ్. అలానే ఇక్కడ నేనేం చేయాల్సి ఉంటది? హైఫన్ యూ రూట్ అని ఇచ్చేస్తాను. ఓకేనా? జస్ట్ ఇప్పుడు ఎంటర్ ఇస్తే అది పాస్వర్డ్ అడుగుతుంది. సో, పాస్వర్డ్ అనేది నేను నా ఫైల్‌లో డిప్లాయ్‌మెంట్ ఫైల్‌లో నేను మెన్షన్ చేశాను కదా! ROOT@123. చూడండి ఇప్పుడు నాకు కనెక్టివిటీ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే ఐపీ నా డెవలపర్‌కి ఇచ్చింటే, నా డెవలపర్ ఏం చేసేవాడు? ఇదే ఐపీని ఆ నోడ్.js కనెక్టివిటీలో మైస్క్యూఎల్ ఒక డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే హోస్ట్ నేమ్ వచ్చేసి ఈ ఐపీ ఇచ్చేసుంటాడు. ఈ ఐపీ ఇస్తే ఇప్పుడు నాకు యాక్సెస్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఒక ఇష్యూ వచ్చిందనుకుందాం. సో, ఇప్పుడు మైస్క్యూఎల్ నుంచి ఎగ్జిట్ అయిపోతాను. ఎగ్జిట్ అయిపోయి kubectl get pod-o వైడ్. ఇప్పుడిక్కడ నాకు ఒక ఇష్యూ వచ్చిందనుకుందాం. ఇష్యూ వచ్చి నా పాడ్ అనేది రీస్టార్ట్ అయింది. సో, ఇక్కడ మనం ఏం చేద్దాం? డిలీట్ చేద్దాం. kubectl delete pod అండ్ దెన్ ఎస్‌క్యూఎల్ పాడ్ నేమ్ అండ్ హైఫన్ ఫోర్స్. సో, డిలీట్ చేస్తే ఆటోమేటిక్‌గా నా పాడ్ అనేది రీక్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇది నా డిప్లాయ్‌మెంట్ కాబట్టి. సో, డిలీట్ చేద్దాం. సో, డిలీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను kubectl get pod-o వైడ్ అని ఇస్తే ఇప్పుడు చూడండి. ఓకే. స్టిల్ కంటైనర్ అనేది క్రియేటింగ్‌లో ఉంది. ఆ! ఇప్పుడు చూడండి. మనకి ముందు 75 వచ్చింది. ఇప్పుడు నా కొత్త ఐపీ వచ్చేసి 76 వచ్చింది. సో, ఆటోమేటిక్‌గా నా ఐపీ అనేది మారిపోయింది. ఇప్పుడు నేను సేమ్ ఐపీ నా ఓల్డ్ ఐపీతో నేను మైఎస్‌క్యూఎల్ పాడ్‌ని కనెక్ట్ చేయగలుగుతానా? మైఎస్‌క్యూఎల్‌లోకి లాగిన్ అవ్వగలుగుతానా? సో, సేమ్ నేను 75 యూజ్ చేశాను. మళ్ళీ నేను ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఇక్కడ నేను ROOT@123 అని ఇస్తాను. సో, దాని తర్వాత నాకు ఎటువంటి రెస్పాన్స్ రాదు. ఆఫ్టర్ సమ్ టైమ్ ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది. అనేబుల్ టు కనెక్ట్ అని చెప్పేసి. ఇప్పుడు నేను యాస్ ఆఫ్ నౌ ఇక్కడ నేను కంట్రోల్ సి ఇచ్చేస్తున్నా. ఎందుకు కనెక్ట్ అవ్వడం లేదు? ఎందుకంటే నా పాడ్ అనేది రీస్టార్ట్ అయింది. నా ఎస్‌క్యూఎల్ పాడ్ అనేది. సో, ఇప్పుడు నేను నా ఎస్‌క్యూఎల్ పాడ్‌కి కనెక్ట్ అవ్వాలంటే నేనేం యూజ్ చేయాలి? 76 అనే ఐపీని యూజ్ చేయాలి. ఇక్కడ నేను 76 అనే ఐపీని యూజ్ చేస్తే నాకు పాస్వర్డ్ అడుగుతుంది. ROOT@123. సో, ఇక్కడ నాకు ఆటోమేటిక్‌గా ఎస్‌క్యూఎల్‌కి అయితే కనెక్టివిటీ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో, ఇప్పుడు ఈ పాడ్ ఐపీ అనేది రాండమ్‌గా చేంజ్ అయిపోతా ఉంటుంది.
పాడ్ ఐపీ అనేది ర్యాండమ్‌గా చేంజ్ అయిపోతా ఉంటుంది. ఎప్పుడైనా పాడ్ అనేది రీస్టార్ట్ అయిపోతే ఆటోమేటిక్‌గా ఐపీ అనేది చేంజ్ అయిపోతుంది. సో, దీనికి రీప్లేస్‌మెంట్‌గానే మనం ఏం చేసాం, మనం ఒక సర్వీస్ అనే ఒక రిసోర్స్‌నయితే మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేయాల్సి ఉంటది. సో, సర్వీస్ అంటే ఏంటి బ్రో ఇక్కడ బై డిఫాల్ట్‌గా అంటే క్యూబ్‌సిటిఎల్ ఏపీఐ హైఫన్ రిసోర్సెస్. సో, క్యూబ్‌సిటిఎల్ ఇది మనం డిప్లాయ్‌మెంట్ అనేది ఒక ఏపీఐ రిసోర్స్ కదా! డిఫాల్ట్ ఏపీఐ రిసోర్స్ అది కుబర్నెటిస్‌కి. అలానే సర్వీస్ అనేది కూడా ఇక్కడ నాకొక కస్టమ్ ఏపీఐ యొక్క రిసోర్స్ అన్నమాట. ఎస్‌విసి అని టైప్ చేస్తాం. సర్వీస్ అని టైప్ చేద్దాం. ఓకేనా? సర్వీసెస్ చూడండి. ఇక్కడ చాలా సర్వీసెస్ బీజీపీ అని ఉంటది. సో, అది కాదు మనకు మెయిన్. మనకు మెయిన్ కావాల్సింది సర్వీసెస్. ఇక్కడ ఏదైతే సర్వీస్ ఉందో ఇది నా ఏపీఐ యొక్క రిసోర్స్. అండ్ దీని షార్ట్ ఫార్మ్ ఏంటి ఎస్‌విసి. అండ్ దీని ఏపీఐ వెర్షన్ ఏంటి వి1. ఓకేనా? సో, దీన్ని మనం ఏమంటాం సర్వీస్ అంటాం. సర్వీస్ అనేది ఏపీఐ యొక్క రిసోర్స్ అన్నమాట. ఇప్పుడు ఈ రిసోర్స్‌ని మనం డిప్లాయ్‌మెంట్ అనేది కూడా ఒక రిసోర్సే కదా! ఏపీఐ రిసోర్సే కదా! సో, డిప్లాయ్‌మెంట్‌ని మనం క్రియేట్ చేయాలంటే మనం ఏం చేసేవాళ్ళం? ఈ కుబర్నెటిస్ డాక్యుమెంటేషన్‌కి ఎళ్ళేవాళ్ళం. ఇప్పుడు సర్వీస్ అనే దాన్ని కూడా మనం క్రియేట్ చేయాలంటే కుబర్నెటిస్ డాక్యుమెంటేషన్‌లోకి వెళ్దాం. ఇక్కడ నేను ఏం చేస్తాను కుబర్నెటిస్ డాట్ ఐఓ డాక్యుమెంటేషన్ అండ్ ఇక్కడ సెర్చ్‌లో సర్వీస్ అని టైప్ చేయండి. సర్వీస్. సో, ఇక్కడ నాకు సర్వీస్ అనే సర్వీస్ అకౌంట్ వచ్చింది. ఓకే. సర్వీస్ అని టైప్ చేయండి. ఇక్కడ నాకు సర్వీస్ వస్తుంది. సో, ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకొక యామిల్ ఫైల్ అయితే వస్తుంది. డిఫైనింగ్ సర్వీస్ అని చెప్పేసి. సో, ఈ యామిల్ ఫైల్ మాత్రమే నాకు కావాల్సింది. ఇక నేనేం చేస్తాను ఈ సర్వీస్ ఐపీ యామిల్ ఫైల్‌ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని మనం మళ్ళీ మన క్లస్టర్‌లోకొచ్చేసి ఇక్కడ నేను ఏం చేస్తాను MySQL హైఫన్ సర్వీస్ డాట్ యామిల్. సో, ఈ యామిల్ ఫైల్‌లో నేను నా సర్వీస్‌నైతే ప్లేస్ చేస్తాను. ప్లేస్ చేశాక ఇక్కడ ఫస్ట్ మెటాడేటాలో సో, ఏపీఐ వెర్షన్ వి1 కైండ్ సర్వీస్. సో, ఇక్కడ మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సర్వీస్ ఏదైతే ఉందో ఆ సర్వీస్‌కి నేను ఒక నేమ్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నేనేమి ఇస్తాను MySQL అని ఇస్తాను. MySQL హైఫన్ సర్వీస్. సో, ఐడెంటిఫికేషన్‌కి ఈజీగా ఉంటుంది నాకు. అండ్ అలానే ఇక్కడ నాకు పోర్ట్ ఉంది కదా! పోర్ట్‌లో టీసీపీ అని ఉంది. ఇక్కడ పోర్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ పోర్ట్ ఏదైతే ఉందో అది నా వర్చువల్ పోర్ట్ ఆఫ్ సర్వీస్ అన్నమాట. సో, బై డిఫాల్ట్‌గా మన డేటాబేస్‌కి 3306 వాడతాం కదా! 3306 అని ఇచ్చేసి ఈ టార్గెట్ పోర్ట్ ఏదైతే ఉందో అది నా కంటైనర్ ఒక పోర్ట్. మనం ఎప్పుడైతే డిప్లాయ్‌మెంట్ క్రియేట్ చేసామో అక్కడ నేను ఏదైతే పోర్ట్ ఇచ్చానో అదే పోర్ట్ టార్గెట్ పోర్ట్ అవుతుంది. సో, 3306 అనేది నాకు పోర్ట్. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ చేస్తా. ఇక్కడ నేను సేవ్ చేసి ఇప్పుడు క్యూబ్‌సిటిఎల్ క్రియేట్ హైఫన్ ఎఫ్ MySQL హైఫన్ సర్వీస్ అని ఇచ్చి క్రియేట్ చేద్దాం. సర్వీస్‌ని క్రియేట్ చేస్తున్నాం జస్ట్. సో, సర్వీస్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. ఓకేనా? సో, సర్వీస్ క్రియేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను సర్వీస్‌ని చెక్ చేయాలంటే మనం యూజ్ చేసే కమాండ్ ఏంటి? క్యూబ్‌సిటిఎల్ గెట్ ఎస్‌విసి. క్యూబ్‌సిటిఎల్ గెట్ ఎస్‌విసి అని ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ చూడండి. ఇక్కడ నాకు నా సర్వీస్ అయిపోయినది క్రియేట్ అయింది. నా సర్వీస్ ఒక నేమ్ ఏంటి? MySQL హైఫన్ సర్వీస్. అండ్ దీని టైప్ వచ్చేసి క్లస్టర్ ఐపీ. అండ్ ఈ సర్వీస్ ఒక ఐపీ ఏంటి 10.109.57.123 వచ్చింది. ఇప్పుడు దీని లోపల ఏముంది? అంటే ఇది దేనికి కనెక్ట్ అయింది అని ఎలా చెక్ చేయొచ్చంటే క్యూబ్‌సిటిఎల్ గెట్ ఎండ్ పాయింట్స్. క్యూబ్‌సిటిఎల్ గెట్ ఎండ్ పాయింట్స్ అనే కమాండ్ మీరు రన్ చేస్తే ఆ సర్వీస్ ఐపీ వెనకాల ఉండే పాడ్ అంటే ఆ సర్వీస్ ఐపీ బ్యాక్‌న ఉండే పాడ్ ఒక ఇన్ఫర్మేషన్ నాకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తాను. ఇక్కడ చూడండి నాకు ఎండ్ పాయింట్స్‌లో కుబర్నెటిస్ అంటే బై డిఫాల్ట్‌గా క్రియేట్ అయిన సర్వీస్‌కి నాకు ఎండ్ పాయింట్ అయితే కనిపిస్తుంది. అదేంటి 10.1.1.6 అండ్ పోర్ట్ వచ్చేసి 6443 అని కనిపిస్తుంది. కానీ MySQL ఒక సర్వీస్ చూస్తే ఇక్కడ నాకు నన్ కనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ నేను నా సర్వీస్ ఐపీని క్రియేట్ చేశాను. MySQL అనే సర్వీస్ ఐపీని. కానీ నేను నా సర్వీస్ ఐపీలో ఎక్కడైనా నేను మెన్షన్ చేశానా? నా MySQL పాడ్‌కి నువ్వు నా సర్వీస్‌గా ఉన్నది నేను ఎక్కడైనా మెన్షన్ చేశానా? అంటే మెన్షన్ చేయలేదు. అవునా? నా ఎస్‌క్యూఎల్ పాడ్ ఉంది. నా ఎస్‌క్యూఎల్ పాడ్ ఒక డేటా, నా ఎస్‌క్యూఎల్ పాడ్ ఒక ఇన్ఫర్మేషన్ నేను నా సర్వీస్ ఐపీకి ప్రొవైడ్ చేయలేదు. సర్వీస్ ఐపీకి ప్రొవైడ్ చేయకపోతే సర్వీస్ ఐపీ అనేది క్రియేట్ అవుతుంది. కానీ దాని వెనకాల బ్యాక్ ఎండ్ అంటూ ఎటువంటిది ఏమీ ఉండదు. నాకు నన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో, ఇప్పుడు నేనేం చేస్తాను ఈ సర్వీస్ ఐపీని డిలీట్ చేద్దాం. క్యూబ్‌సిటిఎల్ డిలీట్ -f MySQL సర్వీస్. సో, ఇప్పుడు నేను నా సర్వీస్ ఫైల్ లోపల ఏదైతే యామిల్ ఫైల్ ఉందో MySQL ఈ యామిల్ ఫైల్ ఏదైతే ఉందో ఈ యామిల్ ఫైల్‌లో నేను నా MySQL ఒక డేటా అంటే రిఫరెన్స్ ఇవ్వాలి.
సో, ఈ సర్వీసు నువ్వు దీనికి మాత్రమే వాడు. అంటే MySQL పాడ్‌కి మాత్రమే వాడు అని నేనిక్కడ మెన్షన్ చేయాల్సుంటది. ఎలా మెన్షన్ చేయొచ్చంటే ఇక్కడ చూడండి క్యూబ్‌సిటిఎల్ గెట్ డిప్లాయ్ అని టైప్ చేయండి. క్యూబ్‌సిటిఎల్ గెట్ డిప్లాయ్ అని టైప్ చేస్తే నాకు MySQL ఉంటుంది. సో, ఇక్కడ క్యూబ్‌సిటిఎల్ గెట్ డిప్లాయ్ షో లేబుల్స్ అనివ్వండి. సో, లేబుల్స్ అని ఇచ్చినప్పుడు చూడండి నా డిప్లాయ్‌మెంట్‌కి లేబుల్ ఏముంది? యాప్ ఈక్వల్స్ టు MySQL అని ఉందా? సో, ఈ లేబుల్ ఇక్కడ ఇక్కడ చూడండి మీరు సర్వీస్‌లో చూస్తే ఇక్కడ మీరు ఈ సర్వీస్‌లో చూస్తే ఇది నా లేబుల్ అవునా? ఇది నా లేబుల్. అండ్ ఇక్కడ నేను నా సర్వీస్ లోపల చూస్తే ఇక్కడ నేను ఏం యూజ్ చేస్తున్నాను? సెలెక్టర్ యూజ్ చేస్తున్నాను. అంటే ఈ సర్వీస్ ఐపీ నేను క్రియేట్ అవుతాను. ఇక్కడ సెలెక్టర్‌లో నేను చెప్తున్నాను. ఈ సర్వీస్ ఐపీ డెడికేటెడ్ టు మై ఎస్‌క్యూఎల్ అని చెప్పేసి. కానీ ఇక్కడ సెలెక్టర్‌లో చూస్తే నేను app.kubernetes.io/name మై యాప్ అని ఉంది. సో, ఈ లేబుల్ MySQLతో సెట్ అవుతుందా? సరిపోదు కదా! అప్పుడు నేనేం చేయాల్సుంటది? నా సెలెక్టర్ ఒక వాల్యూని చేంజ్ చేయాల్సుంటది. ఇప్పుడు నేనేం చేస్తాను? లేబుల్‌ని కాపీ చేసుకుంటాను. లేబుల్‌ని కాపీ చేసుకొని మన MySQL సర్వీస్ ఫైల్‌ని ఓపెన్ చేస్తాను. సర్వీస్ ఫైల్‌ని ఓపెన్ చేసి ఇక్కడ సెలెక్టర్‌లో నేనేం చేస్తాను? దీన్ని నేను రిమూవ్ చేస్తాను. సో, యాక్చువల్‌గా ఈ లేబుల్ నాకు అవసరమే లేదు. ఓకేనా? నేను MySQLకి చేస్తాను కాబట్టి ఇక్కడ నేనేం చేస్తాను? యాప్ కోలన్ MySQL అని ఇస్తాను. యాప్ కోలన్ MySQL. ఇప్పుడు నేనిక్కడ సేవ్ చేస్తున్నా. ఓకే. సేవ్ చేసేసాను. ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. క్యూబ్‌సిటిఎల్ క్రియేట్ -f mysql-service.yaml. సో, ఇప్పుడు నాకు మళ్ళీ సర్వీస్ అనేది క్రియేట్ అయితే అయింది. క్యూబ్‌సిటిఎల్ గెట్ ఎస్‌విసి. సో, వెరిఫై చేస్తే నాకు ఈసారి 128 10 రేంజ్‌లో 128 ఐపీ అయితే వచ్చింది. అండ్ అలానే దీని యొక్క ఎండ్ పాయింట్స్‌ని చెక్ చేద్దాం. సో, ఎండ్ పాయింట్‌ని చెక్ చేయాలంటే ఏంటి? క్యూబ్‌సిటిఎల్ గెట్ ఎండ్ పాయింట్స్. సో, ఇప్పుడు చూడండి. MySQL సర్వీస్‌కి బ్యాక్ ఎండ్ ఒక ఐపీ అయితే కనిపిస్తుంది. ఈ 172.17.226.76 అనేది నా పాడ్ ఒక ఐపీ. చెక్ చేద్దామా? క్యూబ్‌సిటిఎల్ గెట్ పాడ్ -o వైడ్. ఇది నా ఎస్‌క్యూఎల్ పాడ్ గదా! సో, ఈ ఎస్‌క్యూఎల్ ఒక లేబుల్ నేను మై సర్వీస్‌లో ఇచ్చాను కాబట్టి, నా సర్వీస్‌కి ఇప్పుడు తెలుస్తుంది. ఏ పాడ్ ఉందని జెప్పేసి. చూడండి 172.17.226.76 ఇది నా పాడ్ ఒక ఐపీ. ఇదే ఐపీ నాకు నా సర్వీస్‌లో కూడా షో అవుతుంది. కరెక్టేనా? ఇప్పుడు నేను పాడ్‌ని డిలీట్ చేద్దాం. పాడ్‌ని డిలీట్ చేద్దాం. క్యూబ్‌సిటిఎల్ డిలీట్ పాడ్ అండ్ దెన్ పాడ్ ఒక నేమ్ అండ్ దెన్ -ఫోర్స్ అని ఇస్తాను. డిలీట్. ఓకే. స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. డిలీట్. సో, పాడ్ అనేది డిలీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను క్యూబ్‌సిటిఎల్ గెట్ పాడ్ -o వైడ్ అని ఇస్తే కంటైనర్ క్రియేటింగ్‌లో ఉంది. సో, కంటైనర్ అనేది రన్నింగ్‌లో వచ్చింది. పాడ్ అనేది రన్నింగ్‌లో వచ్చింది. సో, ఇప్పుడు నాకు వచ్చిన ఐపీ ఏంటి? 226.77. సో, ఇప్పుడు నేనేం చేశాను? జస్ట్ నా పాడ్‌ని రీస్టార్ట్ చేశాను జస్ట్. ఇప్పుడు నేను నా ఎండ్ పాయింట్‌ని చెక్ చేద్దాం. క్యూబ్‌సిటిఎల్ గెట్ ఎండ్ పాయింట్స్. చూడు ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఏమైపోయింది నా MySQL ఒక సర్వీస్‌కి ఎండ్ పాయింట్ అనేది కూడా చేంజ్ అయితే అయిపోయింది ఇక్కడ. 172.17.226.77 ఏదైతే నా పాడ్ ఐపీ ఉంటుందో ఆటోమేటిక్‌గా ఒకవేళ రీస్టార్ట్ అయితే కొత్త ఐపీ వస్తుందో ఆటోమేటిక్‌గా నా సర్వీస్ ఐపీ దాన్ని మేనేజ్ చేయగలుగుతుంది. ఎలా మేనేజ్ చేయగలుగుతుంది? యూజింగ్ లేబుల్స్ అండ్ సెలెక్టర్స్‌తో. ఇదే నేను చెప్పాలనుకున్నాను కొంచెం సేపటి ముందల. సో, ఈ లేబుల్స్ అండ్ సెలెక్టర్స్‌ని యూజ్ చేసుకొని ఒకవేళ పాడ్ రీస్టార్ట్ అయ్యా గూడా, ఆ రీస్టార్ట్ అయిన పాడ్‌కి లేబుల్ ఉంటది గదా! లేబుల్ అనేది సేమ్ గానే ఉంటది. లేబుల్ అనేది మారదు. ఎందుకంటే అది లేబుల్ అనేది నేను డిప్లాయ్‌మెంట్‌లో ఇచ్చుంటాను. సో, నా లేబుల్ అనేది చేంజ్ అవ్వదు. లేబుల్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటది. ఆ లేబుల్‌ని రెఫరెన్స్‌గా తీసుకొని ఒకవేళ కొత్త పాడ్ క్రియేట్ అయితే, ఆ కొత్త పాడ్ ఒక ఐపీ అది క్యాప్చర్ చేస్తుంది. ఓకేనా? సో, హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా. సో, అందుకే నేను నా సర్వీస్ ఐపీని ఒకసారి క్రియేట్ చేస్తాను. ఒకసారి క్రియేట్ చేశాక నెక్స్ట్ టైమ్ నుంచి ఒకవేళ పాడ్ రీస్టార్ట్ అయ్యా గూడా ఆటోమేటిక్‌గా నా సర్వీస్ ఐపీకి ఆటోమేటిక్‌గా ఎండ్ పాయింట్ అనేది అప్‌డేట్ అయితే అయిపోతుంది. ఫైన్. ఇప్పుడు మనం కొన్ని క్వెషన్స్‌తో స్టార్ట్ చేద్దాం. మనము కుబర్నెటిస్ నెట్వర్కింగ్ మనం మాట్లాడుకున్నప్పుడు మనం ఒక రేంజ్ చెప్పుకున్నాం. 172.16.0.0/24 ఏదో ఏదో ఒక రేంజ్ అయితే ఉండింది. సో, మనం ఆ రేంజ్ ఐపీ గురించి మాట్లాడుకున్నాం. సో, ఇక్కడ నా క్వెషన్ ఏంట్రంటే వేర్ థిస్ సర్వీస్ ఐపీ 10.1.1. సో, 10.1.1.x range came from.
ఇది నా ఫస్ట్ క్వెషన్. సారీ, ఫస్ట్ మనం సర్వీస్ ఒక ఐపీ చెక్ చేద్దాం. ఆ రేంజ్ చెక్ చేద్దాం. ఎస్‌విసి 10.x.x.x అనుకుందాం. ఓకేనా. 10.1.1 కాకుండా 10.x.x.x. సో, నా రేంజ్ 172 గదా! నా కుబర్నెటిస్ నెట్వర్క్‌లో మనం చూస్తే మా అన్నిటిని సబ్‌నెట్టింగ్ గూడా చేసాము. కానీ ఈ సర్వీస్ ఐపీకి 10 అనే రేంజ్ ఎక్కడి నుంచొచ్చింది? ఇది నా ఫస్ట్ క్వెషన్. సెకండ్ క్వెషన్, వాట్ ఇఫ్ ఐ హావ్ 3-100 రెప్లికాస్? సో, మనం మనం మన ఏదైతే డిప్లాయ్‌మెంట్ చేసామో మైఎస్‌క్యూఎల్ అది నా డిప్లాయ్‌మెంట్ మోడల్ గదా! సో, డిప్లాయ్‌మెంట్‌లో నాకేముంటాయి? రెప్లికాస్ ఉంటాయి గదా! ఒకవేళ నేను మల్టిపుల్ రెప్లికాస్ క్రియేట్ చేస్తే నేను మల్టిపుల్ సర్వీస్ ఐపీస్‌ని క్రియేట్ చేయాలా? థర్డ్ క్వెషన్ వచ్చేసి ఇఫ్ ఐ హావ్ మల్టిపుల్ రెప్లికాస్ షుడ్ ఐ నీడ్ టు క్రియేట్ ఈచ్ సర్వీస్ ఐపీ ఫార్ ఈచ్ పాడ్? సో, ఇది నా థర్డ్ క్వెషన్. ఓకే. సో, ఫస్ట్ ఇది మనం అర్థం చేసుకుందాం. వేర్ దిస్ సర్వీస్ ఐపీకి ఈ రేంజ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. సో, ఇది టోటల్‌గా నాకు డిఫరెంట్ రేంజ్ గదా! సో, 172 అనేది మనం నెట్వర్క్‌లో మాట్లాడుకున్నాం. కానీ 10 డాట్ రేంజ్ అనేది చాలా ఇది డిఫరెంట్. టోటల్లీ డిఫరెంట్. సో, ఈ 10 డాట్ రేంజ్ అనేది నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే సింపుల్‌గా చెప్పాలంటే మనం కుబర్నెటిస్ ఇన్‌స్టాల్ చేసే టైంలో మనం క్యూబ్ ఏడీఎం ఇనిట్ అనే కమాండ్‌ని యూజ్ చేసాం. అప్పుడే ఈ క్యూబ్ ఏడీఎం ఇనిట్ తర్వాతే నాకు నా క్లస్టర్‌లో ఏపీఐ ఆహ్, క్యూబ్ ప్రాక్సీ, క్యూబ్ షెడ్యూలర్, ఈటీసీడీ అన్నీ నాకు డిప్లాయ్ అయితే అయ్యాయి. సో, ఇక్కడ నేను క్యూబ్ ఏడీఎం ఇనిట్ ఇచ్చి హెల్ప్ అని ఇచ్చాననుకోండి. హెల్ప్ అని ఇచ్చాననుకోండి. ఇక్కడ చూడండి మనకి సర్వీస్ సిఐడిఆర్ అని ఉందా? సో, క్యూబ్ ఏడీఎం అంటే మన కుబర్నెటిస్ ఇన్‌స్టాల్ చేసే టైంలో మనము ఈ పారామీటర్ కూడా నేను యూజ్ చేయొచ్చు. సర్వీస్ సిఐడిఆర్ అని. సో, ఒకవేళ మనం యూజ్ చేయకపోతే బై డిఫాల్ట్ చూడండి. బై డిఫాల్ట్‌గా ఏ రేంజ్ ఉంటది నాకు? ఈ రేంజ్ అయితే నా సర్వీస్ ఐపీస్‌కి ప్రొవైడ్ అవుతుంది. ఈ పర్టిక్యులర్ రేంజ్ ఏదైతే ఉందో ఇది నా వర్చువల్ ఐపీ. దీన్ని నేను విఐపీ అంటాను. సో, బై డిఫాల్ట్‌గా ఇది నాకు కుబర్నెటిస్ అని ప్రొవైడ్ చేస్తుంది నాకు. ఎప్పుడైతే మనం కుబర్నెటిస్ ఇన్‌స్టాల్ చేస్తామో ఆటోమేటిక్‌గా నాకు ఈ రేంజ్ అనేది సెట్ అయిపోతుంది సర్వీస్‌కి. ఒకవేళ నాకు డిఫరెంట్ రేంజ్ కావాలంటే మీరు డిఫరెంట్ రేంజ్‌ని సెట్ చేసుకోవచ్చు. అది ఇన్‌స్టలేషన్ టైమ్‌లోనే చేయాల్సి ఉంటది. ఫైన్. ఫస్ట్ క్వెషన్‌కి మనకు ఆన్సర్ అయితే తెలిసిపోయింది. సో, ఐపీ రేంజ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కుబర్నెటిస్ అనేది బై డిఫాల్ట్‌గా ఇస్తుంది. సో, దాని కీ పారామీటర్ ఏంటి? సర్వీస్ సిఐడిఆర్. ఓకే. సెకండ్‌ది వాట్ ఇఫ్ ఐ హావ్ 3-100 రెప్లికాస్ అండ్ ఇఫ్ ఐ హావ్ ఎ మల్టిపుల్ రెప్లికాస్ షుడ్ ఐ నీడ్ టు క్రియేట్ ఈచ్ సర్వీస్ ఐపీ ఫర్ ఈచ్ పాడ్? ఇప్పుడు డయాగ్రామ్‌లోకి వద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక డిప్లాయ్‌మెంట్‌ని తీసుకున్నాను. సో, ఆ డిప్లాయ్‌మెంట్‌లో నేను ఒక 3 రెప్లికాస్‌ని అయితే క్రియేట్ అయితే చేశాను. సో, ఇది నా ఫస్ట్ రెప్లికా, ఇది నా సెకండ్ రెప్లికా, ఇది నా థర్డ్ రెప్లికా. సో, ఈ డిప్లాయ్‌మెంట్ నేమ్ వచ్చేసి ఇంజినెక్స్ అనుకుందాం. ఈ డిప్లాయ్‌మెంట్ నేమ్ వచ్చేసి ఇంజినెక్స్ అనుకుందాం. ఓకేనా. ఇది నా డిప్లాయ్‌మెంట్. అండ్ డిప్లాయ్‌మెంట్ లోపల నేను జస్ట్ నేమ్ ఇచ్చేస్తాను ఇంజినెక్స్ అని జెప్పేసి. ఓకే. ఇది నా 3 పార్ట్స్. ఒక డిప్లాయ్‌మెంట్‌లో నాకు 3 పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన క్వెషన్ ఏంట్రా అంటే ఈ ప్రతి ఒక్క పాడ్‌కి నేను ఒక సర్వీస్ ఐపీని క్రియేట్ చేయాలా? అంటే లైక్ సర్వీస్, సర్వీస్ ఐపీ ఇక్కడ ఒక సర్వీస్ ఐపీ క్రియేట్ చేయాలా? అండ్ ఇక్కడ ఇంకొక అంటే సెకండ్ పాడ్‌కి ఇంకొక సర్వీస్ ఐపీ, థర్డ్ పాడ్‌కి ఇంకొక సర్వీస్ ఐపీ ఇలా క్రియేట్ చేయాలా అని నా క్వెషన్. ఇలా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే సర్వీస్ ఐపీ ఏం చేస్తుందంటే ఇంటర్నల్‌గా లోడ్ బాలన్సింగ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాప్ ఈక్వల్స్ టు ఇంజినెక్స్ అని తీసుకున్నాం కదా! యాప్ ఈక్వల్స్ టు ఇంజినెక్స్ అవునా? సో, డిప్లాయ్‌మెంట్‌కి నేను యాప్ ఈక్వల్స్ టు ఇంజినెక్స్ అని తీసుకుంటే నా పాడ్స్ ఒక మెటా డేటా షో లేబుల్స్‌లో కూడా ప్రతి ఒక్క పాడ్‌కి యాప్ ఈక్వల్స్ టు ఇంజినెక్స్ అనే లేబుల్ అయితే అసైన్ అయితే అయిపోతుంది. అవునా? ఇప్పుడు నేనేం చేస్తాను, నేను ఒకే ఒక సర్వీస్ ఐపీ తీసుకుంటాను. నేను ఒకే ఒక సర్వీస్ ఐపీని అయితే తీసుకుంటానిక్కడ. ఇక్కడ నేనేం చేస్తాను, ఒకే ఒక సర్వీస్ ఐపీని తీసుకుంటాను. అండ్ సర్వీస్ ఐపీ లోపల సెలెక్టర్‌లో నేను యాప్ ఈక్వల్స్ టు ఇంజినెక్స్ అంటే నా డిప్లాయ్‌మెంట్ ఒక లేబుల్ నేను ఇక్కడ యాడ్ చేశాననుకోండి.
ఆటోమేటిక్‌గా ఈ ఇంజినెక్స్ ఈస్ పార్ట్ ఆఫ్ సర్వీస్ ఐపీ. ఈ పాడ్ వచ్చేసి పార్ట్ ఆఫ్ దిస్ సర్వీస్ ఐపీ. అండ్ ఈ పాడ్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ సర్వీస్ ఐపీ. ఓకేనా? సో, ఈ 3 పాడ్స్‌కి ఒకే సర్వీస్ ఐపీ అయితే ఉంటుంది. అండ్ ఎప్పుడైనా నాకు రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఏమైపోతుందో ఆటోమేటిక్‌గా రిక్వెస్ట్ అనేది లోడ్ బ్యాలెన్సింగ్ అయితే జరుగుతుంది ఈ పాడ్స్ మధ్యలో. సో, ఒక రిక్వెస్ట్ దీనికెళ్తుంది. ఇంకో రిక్వెస్ట్ ఈ పాడ్‌కి వెళ్తుంది. ఇంకో రిక్వెస్ట్ ఈ పాడ్‌కి వెళ్తుంది. ఇలా నాకు సర్వీస్ ఐపీ అనేది లోడ్ బ్యాలెన్సింగ్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాక్టికల్‌గా చేసి చూద్దాం. సో, నేనేం చేస్తాను ఇక్కడ డిప్లాయ్‌మెంట్ ఏదైతే నా కుబర్నెటిస్ ఉందో, ఒక నేను డిప్లాయ్‌లోకి వెళ్తాను. డిప్లాయ్. సో, నా డిప్లాయ్‌మెంట్‌ని నేను కాపీ చేసుకుంటాను. vi nginx underscore deploy డాట్ యామిల్. సో, ఇక్కడ నేను నా డిప్లాయ్‌మెంట్ అయితే పేస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను 3 రెప్లికాస్ అయితే తీసుకుంటాను. అండ్ అలానే ఇంజినెక్స్ ఇమేజ్ వచ్చేసి నేను జస్ట్ లేటెస్ట్ అని తీసుకుంటాను జస్ట్ ఇక్కడ. ఓకే. డన్. అండ్ దెన్ సేవ్. సేవ్ అయితే చేసేసాను. ఇప్పుడు నేను క్రియేట్ చేద్దాం. kubectl క్రియేట్ -f nginx అండర్‌స్కోర్ డిప్లాయ్‌మెంట్. సో, ఇప్పుడు నా డిప్లాయ్‌మెంట్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. kubectl గెట్ డిప్లాయ్. చూడండి నాకు నా ఎస్‌క్యూఎల్ ఓల్డ్ వన్ ఉంది. అండ్ ఇంజినెక్స్ అయితే ఉంది. అలానే ఇక్కడ నేను షో లేబుల్ కూడా చెక్ చేస్తాను. -షో -లేబుల్స్ చూస్తే ఈ యాప్ ఈక్వల్స్ టు ఇంజినెక్స్ అయితే ఉంది. ఫైన్, సూపర్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, kubectl గెట్ పాడ్. సో, కంటైనర్ అనేది ఇంకొక కంటైనర్ రన్నింగ్‌లో ఉంది. సో, అన్నీ ఇప్పుడు నా పాడ్స్ అనేవి రన్నింగ్‌లో అయితే వచ్చేసాయి. ఫైన్. kubectl గెట్ పాడ్ -o వైడ్ అని ఇస్తాను. -1 వైడ్ ఇచ్చినప్పుడు నా ఇంజినెక్స్ ఒక డిప్లాయ్‌మెంట్ 3 రెప్లికాస్ అయితే క్రియేట్ అయ్యాయి కదా! సో, 3 రెప్లికాస్ ఒకటొచ్చేసి వర్కర్ 1లో, ఇంకోటి వర్కర్ 1లో, థర్డ్‌ది వచ్చేసి వర్కర్ 2లో డిప్లాయ్ అయింది. అండ్ ఒక్కొక్క పాడ్‌కి ఒక్కొక్క ఐపీ అయితే వచ్చింది. ఇంకా సూపర్. ఇప్పుడు నేను సర్వీస్ ఐపీని యామిల్ ఫైల్ త్రూ కాకుండా నేను ఎక్స్‌పోజ్ చేస్తాను. లేదంటే సింపుల్‌గా మనం యామిల్ ఫైలే తీసుకుందాం. ఇక్కడ నేనేం చేస్తాను vi nginx అండర్‌స్కోర్ సర్వీస్ డాట్ యామిల్. డన్. అండ్ నేను నా కుబర్నెటిస్ వెబ్‌సైట్‌లోకెళ్ళి సర్వీస్ టైప్ చేస్తాను. సర్వీస్ ఒక ఫైల్ యామిల్ ఫైల్‌ని నేను కాపీ చేసుకోవాల్సి ఉంటది. సో, యాహ్! కాపీ చేసుకున్నాను. డన్. ఇక్కడ నేనేం చేస్తాను ఈసారి మెటా డేటా లోపల నేను ఇంజినెక్స్ అని తీసుకుంటాను. ఇంజినెక్స్. ఓకే. అండ్ దెన్ ఇక్కడ సెలెక్టర్‌లో మనం చేంజ్ చేయాల్సి ఉంటది. యాప్ ఈక్వల్స్ టు ఇంజినెక్స్ అనాలి. ఇంజినెక్స్ ఒక డిప్లాయ్‌మెంట్‌లో. సో, ఇక్కడ నేనేం చేస్తున్నా యాప్ ఈక్వల్స్ టు ఇంజినెక్స్. అండ్ దాని తర్వాత పోర్ట్ వచ్చేసి నేను 80 అని తీసుకుంటాను. అండ్ టార్గెట్ పోర్ట్ 80 తీసుకుందాం. సో, 2 సేమ్‌గానే తీసుకుందాం. దాని తర్వాత నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇప్పుడు నేను kubectl క్రియేట్ -f nginx అండర్‌స్కోర్ సర్వీస్ డాట్ యామిల్. ఇప్పుడు నాకు సర్వీస్ ఐపీ అనేది క్రియేట్ అవుతుంది ఫర్ మై ఇంజినెక్స్ డిప్లాయ్‌మెంట్. సో, సర్వీస్ ఐపీ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. kubectl గెట్ ఎస్‌విసి అనిస్తే ఇక్కడ ఇంజినెక్స్ సర్వీస్ వచ్చింది. అలానే నాకు ఈ సర్వీస్ ఒక ఐపీ ఏంటి 10.103.60.56. ఇప్పుడు నేనేం చేస్తాను kubectl గెట్ ఎండ్ పాయింట్స్. ఇది ఒకే ఒక ఐపీ ఉంది ఆ సర్వీస్. కానీ ఇప్పుడు మీరు ఎండ్ పాయింట్స్ చూస్తే మీకు 3 ఐపీస్ అయితే కనిపిస్తాయి ఎండ్ పాయింట్స్‌లో. చెక్ చేద్దాం. చూడండి. ఇంజినెక్స్ ఒక ఇంజినెక్స్ సర్వీస్‌కి నాకిప్పుడు 3 ఐపీస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ 3 ఐపీస్ నథింగ్ బట్ నా పాడ్ ఐపీస్. 133.248 చూడండి. ఇది నా ఇంజినెక్స్ ఒక డిప్లాయ్‌మెంట్ పాడ్ 248. దెన్ 226.78 ఇది నా సెకండ్ పాడ్. అండ్ 226.80 ఇది నా ఫస్ట్ పాడ్. సో, ఒకవేళ మీ దగ్గర ఒక 100 రెప్లికాస్ ఉన్నా గూడా 100 ఎండ్ పాయింట్స్ అనేవి సర్వీస్‌కి అసైన్ అయితే అయిపోతాయి. యూజింగ్ త్రూ లేబుల్స్ అండ్ సెలెక్టర్స్. ఓకేనా? సో, ఇప్పుడు మీకు ఇంకో మెథడ్ కూడా చెప్తాను. సో, మనం యూజువల్‌గా ఇప్పటివరకు మనం ఏం చేసాము, మన డిప్లాయ్‌మెంట్‌ని క్రియేట్ చేసాం. మన డిప్లాయ్‌మెంట్ క్రియేట్ చేసిన తర్వాత మనం సర్వీస్ ఐపీని క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ప్రాక్టీస్ కోసం మనం ఇండివిడ్యుయల్‌గా సర్వీస్ ఐపీని అయితే క్రియేట్ చేసాం. ఇప్పుడు మనకు అవగాహన వచ్చింది గదా! సో, ఎప్పుడైతే డిప్లాయ్‌మెంట్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్‌గా నా సర్వీస్ ఐపీ కూడా క్రియేట్ అవ్వాలి అని మనకు అవగాహన వచ్చింది గదా! ఇప్పుడు మనం ఏం చేయొచ్చంటే నేనేం చేస్తానంటే kubectl గెట్ డిప్లాయ్. సో, ఈ డిప్లాయ్‌మెంట్‌లో నేను ఈ డిప్లాయ్‌మెంట్ ఏదైతే ఇంజినెక్స్ డిప్లాయ్‌మెంట్ ఉందో దాన్ని నేను రిమూవ్ చేసేస్తాను.
kubectl delete deploy nginx హైఫన్ డిప్లాయ్మెంట్ హైఫన్ ఫోర్స్. నా డిప్లాయ్మెంట్ అనేది రిమూవ్ అయితే అయిపోయింది. అలానే నా సర్వీస్‌ని కూడా రిమూవ్ చేద్దాం. kubectl get svc kubectl delete svc అండ్ దెన్ సర్వీస్ నేమ్ nginx. సో డిలీట్. సో ఎటువంటి లేదు ఇప్పుడు. kubectl get deploy అండ్ kubectl get svc. సో ఇప్పుడు నాకు నా nginx ఒక డేటా అనేది లేదనమాట. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు మనం డిప్లాయ్మెంట్‌ని చేయాలి కదా! అవునా? ఇక్కడ మన nginx ఒక డిప్లాయ్మెంట్ ఏంటి ఫైలు nginx హైఫన్ డిప్లాయ్. దీన్ని నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేశాను. సో ఇది ఈ మెయిన్ టాస్క్ ఏంటి దీనికి? డిప్లాయ్మెంట్‌ని క్రియేట్ చేస్తుంది విత్ 3 రెప్లికాస్ అవునా? సో ఇప్పుడు నేను ఇది అయిపోయిన వెంటనే డిప్లాయ్మెంట్ ఒక YAML ఫైల్ అయిపోయిన వెంటనే మీరేం చేయాలంటే ఇన్సర్ట్‌లోకి వెళ్లి 3 డాషెస్ ఇవ్వండి. 3 డాషెస్ ఇచ్చేసి ఇక్కడ నుంచి మీరు మీ సర్వీస్ ఐపీని యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మన కుబర్నెటిస్ డాక్యుమెంటేషన్‌లోకి వెళ్లి ఇక్కడ నా సర్వీస్ డాట్ యామిల్ ఫైల్ ఉందా? దీన్ని నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేసేస్తాను. సో యూజువల్‌గా మీరు ఎప్పుడైనా వెరీ లాంగ్ యామిల్ ఫైల్స్ చూస్తే ఇలానే చేసేవాళ్ళు. ఓకేనా? సో ఫస్ట్ నా డిప్లాయ్మెంట్, సెకండ్‌ది నా మెటాడేటా. ఇక్కడ నా మెటాడేటాలో నేనేం చేస్తాను, nginx అని తీసుకుంటాను. nginx అని తీసుకున్నాను. అండ్ దెన్ నా సెలెక్టర్ అనేది రిమూవ్ చేయాలి. సో సెలెక్టర్‌లో ఇక్కడ నేనేమి ఇవ్వాలి, నా లేబుల్ ఏదైతే ఉందో ఆ లేబుల్‌ని ఇస్తాను. యాప్ ఈస్ టు nginx అండ్ పోర్ట్ 80 అండ్ టార్గెట్ పోర్ట్ కూడా నేను 80 తీసుకున్నాను. దెన్ ఇప్పుడు ఈ ఒక్క ఫైల్‌లోనే నాకు డిప్లాయ్మెంట్ ఉంది, సర్వీసు ఉంది. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా. బిఫోర్ సేవ్ నేను kubectl get svc నేను ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇక్కడ నాకు mysql హైఫన్ సర్వీస్ మాత్రమే ఉంది. nginx హైఫన్ సర్వీస్ అనేది లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ ఫైల్‌ని డిప్లాయ్మెంట్ ఫైల్‌ని ఎగ్జిక్యూట్ చేస్తాను. kubectl create -f nginx_deployment. ఇప్పుడు నేను దీన్ని రన్ చేసిన వెంటనే డిప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. డిప్లాయ్మెంట్‌తో పాటు సర్వీస్ కూడా క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. మనం డెడికేటెడ్‌గా ఇంకొక ఫైల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు నాకు. సో నేను ఎంటర్ ఇచ్చేసాను. చూస్తే ఇక్కడ చూడండి. డిప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోయింది. అలానే నాకు సర్వీస్ కూడా క్రియేట్ అయితే అయిపోయింది. వెరిఫై చేద్దాం. kubectl get pod. kubectl get pod. ఓకే. అండ్ kubectl get svc. చూడండి ఆటోమేటిక్‌గా నాకు నా nginx ఒక ఐపీ అయితే కనిపించేస్తుంది. సర్వీస్ కనిపించేస్తుంది. అండ్ దీని ఐపీ అనేది ఇది. సో kubectl get ఎండ్ పాయింట్స్ చూస్తే ఆటోమేటిక్‌గా 3 ఐపీస్ అనేవి అసైన్ అయితే అయిపోతాయి. ఇప్పుడు ఈ 3 ఐపీస్ నేను రీస్టార్ట్ చేసా కూడా ఆటోమేటిక్‌గా మై nginx హైఫన్ సర్వీస్‌కి ఇప్పుడు తెలుసు. నేను ఏ పాడ్‌ని మాత్రమే మేనేజ్ చేయాలి అని. అది ఎలా తెలుస్తుంది? యూజింగ్ లేబుల్స్ అండ్ సెలెక్టర్స్. ఫైన్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ nginx డిప్లాయ్ చేసాం. అలానే మనం ఎస్‌క్యూఎల్ కూడా డిప్లాయ్ చేసాం. సో ఫస్ట్ ఒకసారి వెరిఫై చేద్దాం. kubectl get pod టైం తీసుకున్నాం. ఓకే. రన్నింగ్‌లో వచ్చేసింది. రైట్. సో ఇది నా ఎస్‌క్యూఎల్ సర్వర్ అండ్ ఎస్‌క్యూఎల్ సర్వర్ ఒక ఐపీ కూడా మనం చెక్ చేద్దాం. -o వైట్. సో ఎస్‌క్యూఎల్ ఒక ఐపీ వచ్చేసి నాకు 172.17.226.82 ఉంది. కానీ మనమేం మాట్లాడుకున్నాం, ఇది నా పాడ్ ఐపీ కదా! ఈ పాడ్ ఐపీ ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అయిన వెంటనే చేంజ్ అయిపోతుంటుంది. అందువల్ల నేనేం చేశాను, సర్వీస్‌ని క్రియేట్ చేశాను. kubectl get svc. ఇక్కడ నేను MySQL సర్వీస్‌ని క్రియేట్ చేశాను. అండ్ MySQL ఒక సర్వీస్ ఐపీ ఏంటి 10.98.247.159 అండ్ దాని పోర్ట్ ఏంటి వర్చువల్ పోర్ట్ ఇది. ఈ సర్వీస్ ఒక వర్చువల్ పోర్ట్ 3306. సో ఇప్పుడు మనం అంటే స్టార్టింగ్‌లో మనం ఏం చేసాం, ఎస్‌క్యూఎల్ ఒక పాడ్ ఒక ఐపీని తీసుకొని నేను లాగిన్ అయ్యాను. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా సర్వీస్ ఐపీనే యూజ్ చేస్తాను. ఎలా? MySQL -h అండ్ దెన్ నా సర్వీస్ ఒక ఐపీ అండ్ దెన్ -P నా సర్వీస్ పోర్ట్ 3306 అండ్ దెన్ స్మాల్ p అండ్ దెన్ ఆఫ్టర్ -u రూట్. సో నా సర్వీస్ నా పాస్వర్డ్ ఏంటి? root@123. చూడండి నేను సర్వీస్ ఐపీ త్రూ నేను నా ఎస్‌క్యూఎల్ పాడ్‌కి అయితే కనెక్ట్ అయితే అయిపోయాను. ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ kubectl get pod అని ఇచ్చి ఇప్పుడు నేను నా సర్వీస్ ఐపీని ఈ ఎస్‌క్యూఎల్ పాడ్‌ని డిలీట్ చేద్దాం. kubectl delete pod అండ్ దెన్ నా పాడ్ ఒక నేమ్ -force. సో డిలీట్ అయితే చేసేసాను. అలానే ఇక్కడ పాడ్ డిలీట్ అయ్యాక కూడా నా సర్వీస్ ఐపీ అనేది అలానే ఉంటుంది.
ఓకే. అండ్ నా ఐపీ కూడా సర్వీస్ ఐపీ కూడా నాకు సేమ్‌గానే ఉంటది. నేను పాత కమాండ్ తీసుకుంటే చూడండి 10, 98, 247, 59, 159 సో, సేమ్ అదే ఉంది. ఇప్పుడు పాడ్ అనేది అప్ వచ్చిందా లేదో చెక్ చేద్దాం. సో, పాడ్ అనేది అప్ వచ్చింది. అలానే -ఓ వైడ్ అని ఇస్తే నాకు ఇప్పుడు నా పాడ్ ఒక ఐపీ అనేది చేంజ్ అయితే అయిపోయింది. సో, చెక్ చేద్దాం. కొంచెం స్క్రోల్ అప్ చేస్తే ఇక్కడ నాకు ఓకే. మైఎస్‌క్యూఎల్‌కి ఆహ్, లాస్ట్ ప్రీవియస్ ఏపీ వచ్చేసి 172.17.226.82 ఉంది. ఇప్పుడు చూస్తే నాకు 172.17.97.217 వర్కర్ 3లో డిప్లాయ్ అయింది. కానీ నా సర్వీస్ ఐపీ సేమే. నేను స్టిల్ నా సర్వీస్ ఐపీ ఏదైతే నా ప్రీవియస్ సర్వీస్ ఐపీ ఉందో అదే యూజ్ చేసుకొని నేను ఎస్‌క్యూఎల్ పాడ్‌కి అయితే కనెక్ట్ అవ్వగలుగుతాను. root@143 సారీ ఆహ్, ఒక్క నిమిషం నేను పాస్వర్డ్ తప్పు కొట్టాను. root@123 చూడండి స్టిల్ నేను షో డేటా బేసెస్ దాని తర్వాత యూజ్ మైఎస్‌క్యూఎల్ షో టేబుల్స్ చూస్తే ఇక్కడ నాకు మొత్తం నా ఎస్‌క్యూఎల్‌నైతే నేను ఎస్‌క్యూఎల్ పాడ్‌నైతే నేనైతే యాక్సెస్ అయితే చేయగలుగుతాను వయా నా సర్వీస్ ఐపీ. ఓకే. డన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఇంకోటి కూడా మాట్లాడుకున్నాం గదా! సర్వీస్ ఐపీలో. సర్వీస్ ఐపీ ఏం చేస్తుందో ఒకవేళ నాకు 3 పార్ట్స్ ఉంటే నాకు లోడ్ బ్యాలెన్సింగ్ చేస్తుందని మాట్లాడాం గదా! సో, దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో, ఎలా లోడ్ బ్యాలెన్సింగ్ చేస్తుంది? లైవ్‌గా ప్రాక్టికల్‌గా చూడాలి గదా! మనం చూస్తేనే మనకి నమ్మకం వస్తుంది. నేనేం చేస్తాను kubectl గెట్ పాడ్. kubectl గెట్ పాడ్ అని ఇచ్చి ఇప్పుడు మనం ఈ ఇంజినెక్స్ ఒక పాడ్ ఏదైతే ఉందో ఆ పాడ్‌లోకి లాగిన్ అవుదాం. ఓకేనా? సో, యాక్సెస్ తీసుకుందాం. ఆ పాడ్‌ని యాక్సెస్ తీసుకుందాం. సో, ఇలా kubectl exec-it అండ్ దెన్ పాడ్ నేమ్ అండ్ దెన్ --/ bin/bash. సో, నేను పాడ్‌లోకైతే ఎంటర్ అయితే అయిపోయాను. ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటది apt ఇన్‌స్టాల్ విమ్. ఓకే. ఫస్ట్ మనం apt అప్డేట్ ట్రై చేద్దాం. apt అప్డేట్. ఓకే. apt అప్డేట్ అయితే అయిపోయింది. apt ఇన్‌స్టాల్ vi. ఓకే. ఆ! విమ్ పనిచేస్తుంది. సో, మనం ఒక టూల్‌నైతే మనమైతే ఇన్‌స్టాల్ చేస్తున్నాం విమ్ అని. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఫైల్‌ని మోడిఫై చేయబోతున్నాం. ఈ ఇంజినెక్స్‌లో బై డిఫాల్ట్ ఇంజినెక్స్ ఏం చేస్తుంది నాకొక వెబ్ బ్రౌజర్‌ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అంటే వెబ్ హెచ్‌టీఎంఎల్ పేజ్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఆ హెచ్‌టీఎంఎల్ పేజ్‌ని నేను మోడిఫై చేస్తున్నాను. అది బై డిఫాల్ట్ ఇంజినెక్స్ ఒక ఫైల్ ఎక్కడ ఉంటుందంటే /user share nginx సీడీ హెచ్‌టీఎంఎల్. హెచ్‌టీఎంఎల్ డైరెక్టరీ లోపల నాకు index.html ఉంటది. సో, ఇక్కడ నేను index.html అని ఇచ్చేస్తాను. సో, ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉందో అది మొత్తం రిమూవ్ చేసేసి నేనేం చేస్తాను హెచ్1 ట్యాగ్ యూజ్ చేస్తాను. హెచ్1 ట్యాగ్ యూజ్ చేసి థిస్ ఈజ్ సర్వర్ 1 దాని తర్వాత నేను హెచ్‌టీఎంఎల్ ట్యాగ్‌ని క్లోజ్ చేసేస్తా. ఇది మనం ఎందుకు చేస్తున్నాం? మనం లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుందా లేదా అని వెరిఫై చేయబోతున్నాం. ఓకేనా? దెన్ దాని తర్వాత ఇంజినెక్స్ -s రీలోడ్. సో, ఇంజినెక్స్ రీలోడ్ అయితే అయిపోయింది. సో, ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఈ ఇంజినెక్స్ ఐపీ నేను యూజ్ చేస్తే ఆటోమేటిక్‌గా నాకు హలో మనం ఏదైతే index.html యాడ్ చేసామో దిస్ ఈజ్ సర్వర్ 1 అని చెప్పి అది నాకు అవుట్‌పుట్‌గా వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను ఎగ్జిట్ అయిపోతాను సర్వర్‌లో నుంచి, పాడ్‌లో నుంచి. సో, ఇంజినెక్స్ ఒక ఐపీ చెక్ చేద్దాం. ఈ ఫస్ట్ పాడ్‌నే కదా మనం ఎడిట్ చేసాము. ఈ ఐపీని తీసుకొని కర్ల్ -k అండ్ దెన్ ఇది ఇచ్చేస్తాం. 172.17.226.87 సో, నాకు అవుట్‌పుట్ వచ్చేసి దిస్ ఈజ్ సర్వర్ 1 అనొస్తుంది. ఇప్పుడు సేమ్ మనం ఇంకొక పాడ్ కూడా మనం చేంజ్ చేస్తాం. సో, ఇది నా ఇంకొక పాడ్ ఇంజినెక్స్. డన్. ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటది cd/share ఇంజినెక్స్ హెచ్‌టీఎంఎల్ ఇక్కడ నాకు index.html ఉంటది. సో, vi బై డిఫాల్ట్‌గా నాకు ఇన్‌స్టాల్ అవ్వదు. సో, నేనేం చేయాల్సి ఉంటది apt అప్డేట్ అండ్ దెన్ apt ఇన్‌స్టాల్ vim -y.
సో డన్. ఇక్కడ నేను index.html ఓపెన్ చేస్తాను. ఈ డేటా మొత్తం నేను రిమూవ్ చేసేసి నేనేం చేస్తాను, జస్ట్ h1 ట్యాగ్ యూజ్ చేస్తాను. దిస్ ఈజ్ server2 అండ్ దెన్ h1 ట్యాగ్ని నేను క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసాక ఒకసారి నేను రీస్టార్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. nginx -s రీలోడ్. సో రీలోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఎగ్జిట్ అయితే అయిపోతాను. kubectl get pod. సో ఇప్పుడు నేను నా సెకండ్ పాడ్ ఒక ఐపీ నేను చెక్ చేస్తే నాకు దిస్ ఈజ్ ఫ్రమ్ server2 అనే రెస్పాన్స్ అయితే వస్తుంది. సో దిస్ ఈజ్ server2. ఇప్పుడు అలా నేను నా థర్డ్ పాడ్‌ని కూడా నేను మోడిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇది నా పాడ్. దాని తర్వాత cd/user share nginx html and then apt update apt install vim-y. then vi index.html. సో సేమ్ నేనైతే 2 పార్ట్స్‌లో చేసానో సేమ్ అదే ఇక్కడ కూడా నేను చేస్తున్నాను. h1 దిస్ ఈజ్ server3 అండ్ క్లోజింగ్ ట్యాగ్ h1. దాని తర్వాత నేను సేవ్ చేసి ఒకసారి nginxని రీలోడ్ కూడా చేద్దాం. -s రీలోడ్. డన్. ఎగ్జిట్. సో ఇప్పుడు నా దగ్గర 3 nginx పాడ్స్ ఉన్నాయి. 3 nginx పాడ్‌లో నేను కొన్ని కస్టమ్ HTML పేజెస్‌ని అయితే క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను curl -k అని యూజ్ చేస్తే ఆ పర్టిక్యులర్ పాడ్ ఒక ఐపీని నేను రన్ చేస్తే దిస్ ఈజ్ ఫ్రమ్ server1 అని వస్తుంది. అలానే నా సెకండ్ పాడ్ ఐపీ నేను చెక్ చేస్తే నాకు server2 అని వస్తుంది. దిస్ ఈజ్ server2 అని చెప్పేసి. అలానే నా థర్డ్ పాడ్‌ని యూజ్ చేస్తే నాకు server3 దిస్ ఈజ్ server3 అని వస్తుంది. ఫైన్. ఇప్పుడు ఈ మూడిటికి మనం సర్వీస్ ఐపీని కూడా క్రియేట్ చేసాం కదా! ఇక్కడ నేను kubectl get svc అని ఇస్తాను. kubectl get svc అని ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి nginx ఒక సర్వీస్ మనం క్రియేట్ చేసాం. సో ఇప్పుడు నేను ఈ ఇండివిడ్యువల్ పాడ్‌ని యాక్సెస్ చేయకుండా నేను curl -k కమాండ్ యూజ్ చేసి నా సర్వీస్ ఐపీని యాడ్ చేస్తాను. ఓకేనా? curl -k అండ్ దెన్ nginx ఒక సర్వీస్ ఏంటి 10.104.253.46. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. రన్ చేస్తే నాకు server1, server1, server3, server3, server1, server3, 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 server1, server2. చూడండి. ఇక్కడ నాకు లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుంది. అంటే ఈ సర్వీస్ ఐపీ ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడు దీన్ని nginx అనేది సర్వీస్ ఐపీ కదా! సో ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ. ఈ nginx వచ్చేసి నాకు నా సర్వీస్. అవునా? ఈ సర్వీస్ బ్యాక్ ఎండ్‌లో నాకు నా 3 పాడ్స్ అయితే ఉన్నాయి. అవునా? ఇవి నా 3 nginx ఒక పాడ్స్. నేను దీన్ని ఎన్ అని తీసుకుంటాను. nginx అని చెప్పేసి. ఓకేనా? ఎన్. ఎప్పుడైతే నా రిక్వెస్ట్ సర్వీస్ ఐపీకొస్తుందో, ఈ సర్వీస్ ఐపీ ఏం చేస్తుంది నాకు లోడ్ బ్యాలెన్సింగ్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా రాండమ్‌గా లోడ్ బ్యాలెన్సింగ్ అయితే చేస్తుంది. దీన్నే నేను రౌండ్ రాబిన్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటాను. ఈ ప్రాసెస్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సింగ్ నేనేమంటాను రౌండ్ రాబిన్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనం మన పాయింట్స్ అయితే వెరిఫై చేద్దాం. సర్వీస్ ఐపీ ఉంటే నాకు ఒక్కసారి సర్వీస్ ఐపీని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా నా సర్వీస్ ఐపీ వెనకాల ఉండే ఎండ్ పాయింట్ ఆటోమేటిక్‌గా అది అలోకేట్ చేసుకునేస్తుంది. యూజింగ్ లేబుల్స్ అండ్ సెలెక్టర్స్‌తో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొత్తం మన లైవ్ ప్రాక్టికల్ అయితే చేసి చూసాం. కంప్లీట్ చేసాం. సో మనకు సర్వీస్ ఐపీ ఎందుకు యూజ్ అవుతుందో తెలుసు. సర్వీస్ ఐపీ వెనకాల పాడ్ ఎలా కమ్యూనికేట్ అవుతుందో మనకు తెలుసు యూజింగ్ లేబుల్స్ అండ్ సెలెక్టర్స్. అలానే నాకు సర్వీస్ ఐపీ అనేది ఇంటర్నల్‌గా లోడ్ బ్యాలెన్సింగ్ కూడా చూస్తుంది. ఆ లోడ్ బ్యాలెన్సింగ్ నేనేమంటాను రౌండ్ రాబిన్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటాను. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది క్లస్టర్ టైప్ గురించి. సో ఇక్కడ మనం చూస్తే సర్వీస్ ఐపీలో kubectl get svc అని ఇచ్చాననుకోండి. ఇక్కడ మనకి టైప్ బై డిఫాల్ట్ క్లస్టర్ ఐపీ ఉంటుంది. యాస్ ఆఫ్ నౌ ఇక్కడ ఏదైతే నా SQL సర్వీస్ ఉందో, ఈ ఐపీ నేను ఎక్స్‌టర్నల్‌గా యాక్సెస్ చేయలేను గదా!
ఇక్కడ నేను నా విండోస్‌లో నుంచి టెర్మినల్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ నేను టెర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ నేను పింగ్ చేస్తాను. పింగ్ చేస్తే నాకు పింగ్ కాదు. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏరా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా రిక్వైర్మెంట్ ఏరా అంటే నా ఎస్‌క్యూఎల్ పాడ్ ఏదైతే ఉందో దానికి నేను ఎక్స్‌టర్నల్ యాక్సెస్ తీసుకురావాలి. ఎక్స్‌టర్నల్ యాక్సెస్ తీసుకురావాలంటే ఇక్కడ మనం టైప్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటది ఫ్రెండ్స్. ఎలా చేంజ్ చేద్దాం? మనం లైవ్‌గా మనం చేంజ్ చేద్దాం. ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ బై డిఫాల్ట్‌గా మీరు ఎప్పుడైనా సర్విస్ క్రియేట్ చేస్తే దాని టైప్ వచ్చేసి క్లస్టర్ ఐపీ అని ఉంటది. ఇప్పుడు నేను ఎక్స్‌టర్నల్‌గా తీసుకురావాలంటే మనం నోడ్ పోర్ట్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ నేను నోడ్ పోర్ట్ అయితే యూజ్ చేస్తాను. ఈ నోడ్ పోర్ట్ ఏం చేస్తుందో చూద్దాం ఫస్ట్. ఫస్ట్ నేను ప్రాక్టికల్‌గా చేసి చూపించి దాని తర్వాత అది ఎలా వర్క్ అవుతుందో మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఇది మైఎస్‌క్యూఎల్ హైఫన్ సర్వీస్‌ని నేను లైవ్ అంటే నా ఈటీసీడీ కాన్ఫిగరేషన్‌లో ఎడిట్ చేస్తాను. ఎలా ఎడిట్ చేస్తాను? kubectl ఎడిట్ ఎస్‌వీసీ అండ్ నా ఎస్‌వీసీ యొక్క నేమ్. ఫైన్. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ టైప్ ఏదైతే ఉందో క్లస్టర్ అయిపోయింది కదా! ఆ క్లస్టర్ అయిపోయి నేను చేంజ్ చేస్తాను. ఇక్కడ నేను చేంజ్ చేసి నేనిక్కడ నోడ్ పోర్ట్ తీసుకుంటాను. నోడ్ పోర్ట్. ఓకేనా? ఈ నోడ్ పోర్ట్ ఏం చేస్తుందో మనం ఒక 2 నిమిషాల్లో మనం మాట్లాడుకుందాం. అలానే ఇక్కడ నా టార్గెట్ పోర్ట్ తర్వాత నేను నోడ్ పోర్ట్ కూడా తీసుకోవాల్సి ఉంటది. నోడ్ పోర్ట్. నోడ్ పోర్ట్. ఇప్పుడు ఈ నోడ్ పోర్ట్ మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో, ఈ నోడ్ పోర్ట్‌కి మనకి ఒక పర్టిక్యులర్ రేంజ్ అయితే ఉంటది ఫ్రెండ్స్. సో, మనం ఏం చేద్దాం గూగుల్‌లోకి వెళ్ళిపోయి నోడ్ పోర్ట్ రేంజ్ అని ఇచ్చేద్దాం. నోట్ పోర్ట్ రేంజ్ అని ఇచ్చేద్దాం. నోట్ పోర్ట్ రేంజ్ అని ఇస్తే ఇక్కడ చూడండి మనకిక్కడ చెప్తుంది రేంజ్. మనం ఈ 30,000 నుంచి 32767 పోర్ట్స్ మధ్యలోనే మనం నా నోట్ పోర్ట్స్‌ని నేను యూజ్ చేయగలుగుతాను. అంటే ఇక్కడ నుంచి నేను ఒక రాండమ్ పోర్ట్‌నయితే నేనైతే చూజ్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఇప్పుడు నేను 30,000 యూజ్ చేస్తాను. ఓకేనా. నోట్ పోర్ట్ వచ్చేసి 30,000 అని తీసుకున్నాను. ఫైన్. దాని తర్వాత నేను సేవ్ చేసేస్తాను. సేవ్ చేసిన వెంటనే ఇప్పుడు kubectl గెట్ ఎస్‌వీసీ అని ఇస్తే మీకు టైప్‌లో నాకు నోడ్ పోర్ట్ అని వస్తుంది. నా మైఎస్‌క్యూఎల్‌కి. ఓకేనా. మైఎస్‌క్యూఎల్ సర్వీస్ అండ్ నోడ్ పోర్ట్. ఓకేనా. సో, ఇప్పుడు దీని గురించి అర్థం చేసుకుందాం ఫస్ట్ మనం. సో, ఇది నా వర్కర్ అనుకోండి. ఇది నా వర్కర్. ఓకేనా. ఈ వర్కర్ లోపల నాకు నా పాడ్ అనేది క్రియేట్ అయింది. ఈ వర్కర్ లోపల నాకు ఒక పాడ్ అనేది క్రియేట్ అయింది. అవునా? ఆ పాడ్‌కంటూ ఒక పోర్ట్ ఉంటది గదా! ఆ పోర్ట్ మనం డిప్లాయ్‌మెంట్ టైమ్‌లోనే మనం ఇచ్చేస్తాం. 3306 అని. ఇది ఏదైతే నా సర్వీస్ ఐపీలో ఇప్పుడు నా దగ్గర సర్వీస్ ఫైల్ ఉంది గదా! క్యాట్ మైఎస్‌క్యూఎల్ హైఫన్ డిప్లాయ్‌మెంట్. ఇక్కడ చూస్తే ఇక్కడ మనం కంటైనర్ పోర్ట్ ఏదైతే ఇచ్చామో, ఆ కంటైనర్ పోర్ట్ ఏమైపోతుంది నాకు 3306 ఇది నా కంటైనర్ ఒక పోర్ట్. ఓకేనా? సో, రైట్. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే మనం డిప్లాయ్‌మెంట్‌ని క్రియేట్ చేస్తామో, మనం ఒక సర్వీస్ ఐపీని కూడా క్రియేట్ చేస్తామా? ఒక సర్వీస్‌ని కూడా క్రియేట్ చేస్తాం. ఆ సర్వీస్‌లో సర్వీస్ ఒక పోర్ట్ ఏంటి అని రాస్తాం. ఇక్కడ ఇప్పుడు నేను క్యాట్ మైఎస్‌క్యూఎల్ హైఫన్ సర్వీస్ ఇస్తా. ఈ సర్వీస్‌లో నేను ఇక్కడ పోర్ట్ ఏదైతే ఇచ్చానో, ఓకేనా. ఈ పోర్ట్ ఏదైతే ఇచ్చానో అది సర్వీస్ ఒక పోర్ట్. ఇది నా సర్వీస్ ఒక పోర్ట్. ఓకేనా. అలానే నా టార్గెట్ పోర్ట్ ఏదైతే ఉందో అది నా కంటైనర్ ఒక పోర్ట్. ఈ కంటైనర్ 3306 కాబట్టి నేను నా సర్వీస్‌లో టార్గెట్ పోర్ట్ 3306 ఇస్తాను. ఒకవేళ నా పాడ్‌లో నేను 80 పోర్ట్ యూజ్ చేశాననుకోండి, ఆటోమేటిక్‌గా నా టార్గెట్ పోర్ట్‌లో కూడా నేను 80 అనేది యూజ్ చేయాల్సి ఉంటది. ఓకే. యాస్ ఆఫ్ నౌ మనం ఎస్‌క్యూఎల్ గురించి మాట్లాడుతాం కాబట్టి 3306 పెట్టేసుకుంటున్నాను. ఈ పోర్ట్ వచ్చేసి నా సర్వీస్ పోర్ట్ అయిపోతుంది. ఈ టార్గెట్ పోర్ట్ ఏదైతే ఉందో, ఆ టార్గెట్ పోర్ట్ వచ్చేసి నా కంటైనర్ ఒక పోర్ట్ అయిపోతుంది. ఫైన్. ఇప్పుడు మనం నోడ్ పోర్ట్ అని కొత్తగా యాడ్ చేశాం గదా! నేను kubectl ఎడిట్ ఎస్‌వీసీ అని ఇస్తే, ఇక్కడ నేను నోడ్ పోర్ట్ అని యాడ్ చేశాను. ఈ నోడ్ పోర్ట్ ఏంట్రా అంటే, ఈ నోడ్ పోర్ట్ వచ్చేసి నా వీఎం ఒక పోర్ట్. ఈ నోడ్ పోర్ట్ వచ్చేసి నా వీఎం ఒక పోర్ట్. ఓకేనా? సో, ఇప్పుడు నేను యాస్ ఎ ఎండ్ యూజర్‌గా ఇక్కడ నేను ఎండ్ యూజర్ గదా! ఇప్పుడు నా వీఎం ఒక ఐపీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఎగ్జిట్ అయిపోయి kubectl గెట్ పాడ్ హైఫన్ ఓ వైడ్ అని ఇస్తాను. వైడ్ అని ఇస్తే నా ఎస్‌క్యూఎల్ యాస్ ఆఫ్ నౌ ఎక్కడ డిప్లాయ్ అయింది? వర్కర్ 3లో డిప్లాయ్ అయింది. సో, వర్కర్ 3 యొక్క ఐపీ ఏంటి? kubectl గెట్ నోడ్స్ హైఫన్ ఓ వైడ్. సో, నా వర్కర్ 3 యొక్క ఐపీ వచ్చేసి 192.168.42.131 అవునా? ఇది నా వీఎం ఒక ఐపీ. ఇప్పుడు నేను యాస్ ఎ ఎండ్ యూజర్‌గా నేను నా వీఎం 3 యొక్క ఐపీని యూజ్ చేసుకుంటాను. అంటే 192.168.43.131 కోలన్ నా నోడ్ పోర్ట్ వాల్యూనైతే ఇవ్వాలి. విచ్ ఈస్ 30,000 ఓకేనా.
ఎప్పుడైతే నేను ఇది ఇస్తానో, ఇది ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది నా సర్విస్‌కి కనెక్ట్ అవుతుంది. ఓకేనా? నా సర్విస్‌కి కనెక్ట్ అయ్యి, నా సర్విస్ నుంచి నా పాడ్‌కైతే కనెక్టివిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నోట్ పోర్ట్ చేశాను కాబట్టి, ఇది నా ఐపీ కాబట్టి నేనేం చేస్తాను, నా టెర్మినల్ ఓపెన్ చేస్తాను. నా టెర్మినల్ ఓపెన్ చేసి MySQL -h దాని తర్వాత -p 30,000 ఓకే. దాని తర్వాత యూజర్ నేమ్ రూట్ అండ్ దెన్ స్మాల్ p ఎంటర్. root@123 చూడండి. ఇప్పుడు నేను నా పాడ్‌ని నేను యాక్సెస్ చేయగలుగుతున్నానిక్కడ. ఓకేనా? నా పాడ్ ఎక్కడుంది? నా క్లస్టర్‌లో ఉంది. నా క్లస్టర్‌లో ఉండే పాడ్ నేను ఎక్స్‌టర్నల్‌గా అయితే యాక్సెస్ చేయగలుగుతున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏరా అంటే నోట్ పోర్ట్‌లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి తెలుసా? ఒక్కసారి మనం ఈ పోర్ట్స్‌ని వాడినాక మనం ఇంకొక పోర్ట్‌ని వాడలేము. ఓకేనా? అందుకని నాకు ఇంకొక లోడ్ బ్యాలెన్సర్ గురించి మనం మాట్లాడుకుంటాం నెక్స్ట్ మనం. సో, ఇది నాకు కరెక్ట్ మెథడ్ కాదనమాట. నోట్ పోర్ట్ అనేది మనం యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఒక్కసారి ఆ పోర్ట్ ఎగ్జాస్ట్ అయిపోయిందంటే నా వీఎంలో అది అదే పోర్ట్‌ని నేను మళ్ళీ మళ్ళీ యూజ్ చేయలేను. సో, ఇక్కడ నాకు ఇది నోట్ పోర్ట్‌లో నాకు ఇష్యూ అనమాట ఇది. సో, అందుకనేసే మనం మెట్‌ఎల్‌బీ అని యూజ్ చేస్తాం. సో, మెట్‌ఎల్‌బీ అంటే ఏంటి? లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా చేస్తాము? అనే వాటిల గురించి నెక్స్ట్ వచ్చే వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. సో, ఈ వీడియోకి ఫ్రెండ్స్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.